హల్లెలూయా. సరే, ఈరోజు మనం చక్కగా ఒక గంట సమయం మనకు ఉంది కాబట్టి ఈరోజు మనం ఒక అంశాన్ని ధ్యానం చేయబోతాం. అందరూ చెప్పండి అమ్మా. యుగములలో తరములలోని దేవుని మర్మం. ఈ యుగాలలో తరాలలో దేవుని మర్మం ఏమై ఉన్నది? అదే విమోచన ధర్మం. అందరూ చెప్పండి. విమోచన ధర్మం జరిగించడానికి దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు. చరిత్ర గ్రంథాల్లో ఆ ధర్మం గురించి రాపించాడు. ఏమ్మా, ఆ ధర్మం పేరేంది అంటే దేవుని యొక్క విమోచన ధర్మం. మీకు ఇదివరకు చెప్పాను, యూదా తామారు కథ ఎంతమందికి అర్థమైంది? యూదా తామారు కథ ఏంటంటే, ఆ స్త్రీని విడిపించాలంటే సమీప బంధువుడై ఉండాలి. ఇప్పుడు తామారికి యూదా ఏమవుతారంటే వాస్తవానికి మామగారు అవుతారు. మామగారితో వెళ్ళి విత్తనం తీసుకుంది. విత్తనం తీసుకున్న తర్వాత పంచాయతీ జరిగింది. ఏమని పంచాయతీ జరిగిందంటే, ఆ మీద వేయబడిన నింద, అయ్యా నీ కోడలు జారత్వము చేసి, ఇదిగో ఆమె 3వ నెలతో మాకు కనిపిస్తున్నది. 3వ నెల, అట్లయితే ఆమెను తీసుకువచ్చి ఆమెను నిశ్చయముగా మరణపాలు చేయదు అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అయ్యా నేను నీ ద్వారా ముద్రించబడ్డాను, నా దగ్గర నీ ముద్ర ఉన్నది. అందరూ చెప్పండి. ముద్ర, నూలు, తర్వాత ఇంకోటి ఏంది? చేతికర్ర. ఓకే, వెరీ గుడ్. ఈ ముద్ర ఎవరిది? ఈ ముద్ర ఎవరిదైతే నేను ఆయన ద్వారా ముద్రించబడ్డాను. నాలో జరిగిన ఈ సంతానానికి ముద్ర వేసింది ఎవరై అంటే యూదా గారు వేశారు. వెంటనే ఆయన గుర్తుపట్టి, ఈమె నాకంటే నీతిమంతురాలు. ఇప్పుడు అబ్రహాం ప్రార్థన నెరవేరిందా లేదా? చదివా కదా, 23 వచ్చిన చదువు. ఆదికాండం 18:23. ఆదికాండం. ఒరే ఉండరా నాన్న, అమ్మను వాక్యం చదవని. ఆదికాండం 18:23. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఈ తామారుని ఏమంటున్నా అంటే, ఆయన గారి పేరు ఏం పేరమ్మా? యూదా గారు. ఈమె నాకంటే నీతిమంతురాలు. నీతిమంతులను దేవుడు రక్షించుకొనుటకు, ముద్రించుకొనుటకు ఈ అంత్యకాలంలో మన దగ్గరికి వచ్చాడు. అందరూ చెప్పండి అమ్మా. బలిష్ఠుడైన దూత ముద్రలు తెరుచుకొని తన మర్మం అంతటిని విప్పుకున్నాడు. ఒకప్పుడు దేవుని మర్మం అంతా ముద్రించబడింది. 7 గ్రంథములలో 7 ముద్రలతో 7 ముద్రల గ్రంథముతో ఆయన ముద్రించబడ్డాడు. ఇప్పుడు ఆ విమోచన ధర్మమును ముద్రించడానికి మనల్ని పిలుచుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. తామారుని పిలిచాడు. తామారు, నువ్వు ఎందుకని జారత్వం చేశావు? అయ్యా నా దగ్గర ముద్ర ఉన్నది, నా దగ్గర తాడున్నది, దారం ఉన్నది, నా దగ్గర చేతికర్రలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ద్వారా నేను సంతానం పొందుకున్నాను. ఈ వ్యక్తి ఎవరు? ఈ ముద్ర ఎవరిది? ఈ కర్ర ఎవరిది? అధికారం ఎవరిది? ఈ అధికారం అంతా నాకు ఇచ్చాడు ఆయన. ఆయన ద్వారా నేను గర్భవతిని అయ్యాను. ఆయన పిలిపించండి. హల్లెలూయా. ఇప్పుడు అందుకని అంటున్నాడు, నీతిమంతులు ఒకవేళ 10 మంది ఉంటే వాళ్ళని రక్షించవా? ఇప్పుడు చూడండి, తామారు నీతిమంతురాలు కాబట్టి ఆమె రక్షించబడింది. ఆదికాండం 38వ అధ్యాయం 24వ వచనం. రమారమి 3 నెలల తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలవబడెను. అప్పుడు యూదా, ఆమెను బయటికి తీసుకురండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో? అవును, ఈ ముద్ర, ఈ దారము
ఆ, యూదా వాడిని గుర్తుపట్టి, ఉమ్, నేను నా కుమారుడైన షేరాను ఆమెకు ఇయ్యలేదు గనుక, ఉమ్, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, ఉమ్, మరి ఎప్పుడూ ఆమెను కొనలేదు. ఉమ్, ఆమె కష్టకాలమందు ఉమ్, కవలవారు ఆమె గర్భమున ఉండేది. ఉమ్, ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన గనుక, ఉమ్. మత్స్యసాని ఎరగు చాలు చాలు చాలు. ఇదిగమ్మా, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా కేవలము ఒక నీడ. ఇప్పుడు తామారు విడిపించబడాలి, తామారు సంతానం కావాలి, తామారుకి విత్తనం రావాలంటే తామారు దగ్గరికి ఎవరు రావాలి? తామారు దగ్గర దేవుని యొక్క రాకడ జరగాలి. రాకడే ఫలదీకరణం. అందరూ చెప్పండి, రాకడే. ఇప్పుడు అబ్రహాం చేస్తున్నాడు, ప్రభువా ఎక్కడైనా నీతిమంతులుంటే, ఏ గ్రామములైనను 10 మంది మంతులున్నా, 50 మంది నీతిమంతులున్నా, 2-3 నీతిమంతులున్నా వారిని రక్షించదవా అంటే ఈ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? అబ్రహాము వాస్తవానికి అక్కడ ప్రార్థన ఎవరి కోసం చేశాడు? పండు లోతు కోసం చేశాడు. కానీ లోతు రక్షించబడ్డా? చెప్పండి, మీరు కొంచెం ఆలోచించేద్దాం. లోతు రక్షించబడ్డాడు వాస్తవానికి, కానీ ఆ రక్షణ నిలుచుకోలేకపోయాడు. ఎట్లా చూడండి, ఫస్ట్ యేసు ప్రభు వచ్చాడు, అబ్రహాము ఎదుర్కొన్నాడు, భోజనము పెట్టాడు, భార్య ఎక్కడుందని అడిగాడు. భార్య ఆ యొక్క విషయాన్ని నమ్మలేదు, అపహసించింది, హాస్యం ఆడింది. నాకెందుకు కలుగుతారు సంతానం అని వాక్యాన్ని ఏం చేసిందమ్మా? అనుమానించింది. ఆ తర్వాత ఏంది? నేను మీదిటికి కాలమున వస్తాను, మీదిటికి కాలమున వచ్చి నీతిమంతులను రక్షిస్తాను, నీతిమంతులను పిలుస్తాను, ఈ నిర్ణయించిన నీతిమంతుల కోసం నేను ఆ 7 ముద్దల గ్రంథం తీసుకొని వస్తాను. పండు అర్థమవుతుందా? జీవకాలంలో వస్తాను. ఎట్లా వస్తాడు? చిన్న పుస్తకం తీసుకొని వస్తాడు, జీవవృక్షాన్ని తీసుకొని వస్తాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని తీసుకొని వస్తాడు, 7 ముద్దలు తీసుకొని వస్తాడు. ఎప్పుడు పండు? లైఫ్ టైం. ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే, ఐ విల్ సర్టెన్లీ రిటర్న్ ఇన్ ద లైఫ్ టైమ్, ఇన్ ద టైమ్ ఆఫ్ లైఫ్ ఐ విల్ సర్టెన్లీ కమ్ బ్యాక్. నేను 7వ సంఘకాలంలో వస్తాను, విమోచకుడు ధర్మం జరిగించడానికి వస్తాను. ఏమ్మా, తామారు దగ్గరికి యూదా రావాలి. యూదా ఎప్పుడు రావాలంటే 1963లో రావాలి. దాని నీడలే ఇవన్నీ. నేను నీతిమంతుల సంతానం కోసము వారి పేర్లను 7 ముద్రల్లో చెక్కుకొని వస్తాను. ఎన్ని ముద్రల్లో చెక్కుకొని వస్తానంటయ్యా? 7 ముద్రల్లో చెక్కుబడి వస్తాను. అందుకని తామారు అంటుంది, నేను ముద్రించబడ్డాను, నేను అధికారం తీసుకున్నాను, నాకు ఒక అధికారం ఇవ్వబడింది, నాకు ఒక దారం ఇవ్వబడింది, నాకు ఒక గుర్తు ఇవ్వబడింది, నాకు ఒక ముద్ర ఇవ్వబడింది. నేను నీతి మంత్రాలను కాబట్టి ఈ వర్తమానంలో తామారునైన నేను యూదా ద్వారా ముద్రించబడ్డాను. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఏమని చెప్పానమ్మా? కేవలము ఒక నీడ. ఎప్పుడు కూడా బంధు ధర్మం జరిగించమంటా ఉంటాడు. ఇప్పుడు తామారుకి చేసింది ఏంటంటే యూదా బంధు ధర్మం జరిగించాడు, అంటే భర్త ధర్మం. చదవండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 25 అధ్యాయం. ఐదో వచ్చిన కాండి చదువు. కూర్చో, ఒక అరగంట ఓపిక పట్టండి. ఏం ధర్మం అమ్మ దీని పేరు? భర్త ధర్మం, దేవధర్మం. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయెల్లోంచి తుడిపెట్టకుండా ఉన్నట్లు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే సహోదరుడికి వారసుడిగా ఉండవలెను. సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వారి సహోదరుని భార్యను పట్టణపు గవి దగ్గరికి వచ్చి పట్టణ పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయెల్లో తన సహోదరుని పేరు స్థాపించనని చెప్పి దేవధర్మం. అందరూ చెప్పండి, దేవధర్మం, బంధుధర్మం, విమోచన ధర్మం, ఇదే 7 ముద్రల గ్రంథం. పండు మళ్ళీ చెప్పాయా? బంధుధర్మం, దేవధర్మం, భర్త ధర్మం, ఇదియే దేవుని యొక్క విమోచన పథక, దేవుని మర్మ ధర్మం.
ఏంది దేవుని మర్మం, ఏంది దేవుని ధర్మం, యుగములలో ఉన్న దేవుని ధర్మం, బంధువుడకు విమోచకుడుగా ఎలా రావాలి. అమ్మ ఇంకొక నేడేస్తున్నా. ఇప్పుడు అబ్రహాం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? బంధువుడైన లోతు కోసం బంధువుడి యొక్క ధర్మం చేస్తున్నాడు. బంధువుడి యొక్క ధర్మం ఏంటంటే వాడిని రక్షించు ప్రభువా, వాడి పక్షముగా ఒక బంధువుడిగా నేను ఉన్నానయ్యా అంటే ఇది ఒక విమోచన ధర్మాన్ని సూచిస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 38వ అధ్యాయము విమోచకుడి ధర్మాన్ని అది చూపిస్తున్నది. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము ఒక విమోచకుడి బంధు ధర్మాన్ని జరిగిస్తుంది. మీరు రూతు పుస్తకం కనుక చదివితే రూతు పుస్తకంలో రూతు కోసము ఆయన 4వ అధ్యాయం ఏం చేస్తాడంటే బంధు ధర్మం జరిగించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, ఎవ్వడు లేకపోతే నేనే వస్తాను అని రూతును విడిపించాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో క్రయ విక్రయాలైనా లేకపోతే వివాహాలైనా చేసుకోవాలంటే ఒక ధర్మం ఉందంట. ఏం ధర్మం అది? చెప్పు విడిచిపెట్టాలి. చెప్పు విడిచిపెట్టి ఏమండి ఆ యొక్క స్త్రీని కానీ లేకపోతే ఆ పొలాన్ని కానీ పొందుకోవాలి. అది ఇజ్రాయెల్కి ఇవ్వబడిన దేవధర్మం, బంధుధర్మం. తర్వాత ఏందయ్యా అది? విమోచకుడి యొక్క ధర్మం జరిగించాలి. అందుకని చూడండి, రూతు పుస్తకం కూడా ఒకసారి చదువుతారా? రూతు పుస్తకం రూతు పుస్తకం 4వ అధ్యాయం 220 4వ అధ్యాయం 7వ వచనం. దీని పేరు ఏం పేరు? బంధు ధర్మం. ఇందాకేంటి ధర్మ? భర్త ధర్మం, దేవధర్మం. ఇప్పుడేంటిది? బంధు ధర్మం. అమ్మ ఆ ధర్మం అన్న దగ్గర టిక్ చేసుకోండి. బంధు ధర్మం, భర్త ధర్మం, విమోచన ధర్మం. విమోచన ధర్మం జరిగించడానికి దేవుడు తన మర్మమును అంతటిని విప్పటానికి ఈ కాలంలో 7వ దూతలో నుంచి తన మర్మమంతటిని దేవుడు 7 ముద్రల గ్రంథం ద్వారా విప్పుకున్నాడు. అందుకని చెప్పండి, అందరూ చెప్పండి. 7వ దూత బోర ఊదుతున్నప్పుడు దేవుని మర్మమంతా సమాప్తమైంది. ఎప్పుడు మర్మం నానాది? అయ్యా పండు, యుగములలో ఉన్న దేవుని మర్మం, తరములలో ఉన్న దేవుని మర్మం అంతా ఎవరి ద్వారా బయటకు వచ్చింది? 7వ దూత బోర ఊతున్నప్పుడు ఈ మర్మం అంతా బయటకు వచ్చింది. 7వ దూత ఏమంటున్నాడంటే కేవలము ఆ ధర్మశాస్త్రముల విషయాలనే నీడలు. అమ్మాయి చూడండి, ఒక విమోచకుడిగా వస్తున్నాడు. ఐరేనియస్ మనల్ని విడిపించలేకపోయాడు, పౌలు మనల్ని విడిపించలేకపోయాడు, కొలంబా మనల్ని విడిపించలేకపోయాడు. ఈసారి నేరుగా దేవుడే 1963లో 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత మనల్ని విడిపిస్తారన్న దానికి సాదృశ్యమే ఈ రూతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు చదువు. ఇజ్రాయేలులో బంధు ధర్మము గురించి, క్రయ విక్రయముల గురించి, ప్రతి సంగతులు స్థిరపరచడానికి పూర్వకాలములో జరిగిన మర్యాద. ఏందా మర్యాద? ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. అమ్మా ఇప్పుడు చూడండి, హోరేబు కొండ మీద కూడా మోషేని దేవుడు ఏమంటున్నాడు? నాయన ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి బంధు ధర్మం జరిగించు అంటే చెప్పులు విప్పదీయాలి. ఆది కాలం నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తలలో నుంచి బంధువు యొక్క ధర్మం జరిగిస్తున్నాడు. రమ్య కూర్చోరా తల్లి. ఎమ్మ ప్రవక్తలలో నుంచి నీడగా ఉన్నాడు బంధు ధర్మం జరిగించడానికి. నిరక్ష అర్థమైందమ్మా? చెప్పులు తీ మోషే అన్నాడు. చెప్పులు తీయమంటే, చెప్పులు తీయటం అంటే ఏంటి అయ్యా పండు? చెప్పులు తీయటం అంటే ధర్మం జరిగించడం. మనవాళ్ళు ఏమంటారంటే బలిపీఠాల మీద చెప్పులు వేసుకొని రాకూడదు, చర్చీలకు చెప్పులు వేసుకొని రాకూడదు, షూ వేసుకొని వాక్యం చెప్పకూడదు అంటారు. అవన్నీ కాదు. బంధు ధర్మం జరిగించాలంటే చెప్పు సాదృశ్యంగా చూపిస్తే మేము బంధువులం కాబట్టి ఈ చెప్పు చూపిస్తున్నాం కాబట్టి మేము విడిపిస్తాం. మళ్ళీ ఒకసారి 2 ద్వితీయోపదేశ కాండం అదెంత అయ్యా? ఇందాది 25 చదువు. 25 అదంతా చదివా కదరా? 9వ వచనం చదువు. 8వ వచనం కానించి అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి ఆ ధర్మం ఎలా జరగాలో, దేవధర్మం, ఆ పేరు ఎలా పిలవాలో, ఆ పేరుని ఎలా స్థాపించాలో ఆ ఊరి వాళ్ళు, అప్పుడు అతని ఊరి వాళ్ళు పెద్దల్ని అతనిని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతను నిలబడి ఆమెను పరిగ్రహించుట నాకు ఇష్టము లేదని ఒకవేళ చెప్తే, ఏమ్మా అంతేనా? అతని సహోదరి భార్య ఆ పెద్దలు చూచుండగా దాపులోకి పోయి కాలు నుంచి చెప్పు ఊడదీసి
అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుష్యుడితను. అప్పుడు ఇజ్రాయెల్లో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు. ఏంటిదమ్మా? చెప్పు ఊడదీయబడిన వాని అంటే చెప్పు ఊడదీయటం అంటే ఏంటంటే దేవధర్మం జరిగించటం, భర్త ధర్మం జరిగించటం. అమ్మ తర్వాత ఏంది? బంధు ధర్మం జరిగించటం. చెప్పులు ఇప్పింది ఎవరు? మోషే. ఇక్కడ చెప్పులు ఇప్పుతుంది ఎవరు? ఎవరమ్మా? ఎవడైతే విడిపించాలనుకునేవాడు ఏం చేయాలంట? చెప్పులు విప్పాలి. ఆది కాండంలో కూడా ఆ క్రమం ఎవరు రాశాడు? మోషే రాశాడు. ఇప్పుడు రూతు గ్రంథంలో కూడా బంధు ధర్మం జరిగించాలి, క్రయ విక్రయాలు జరగాలంటే పూర్వకాలం మర్యాద ఏంటంటే ఒకడు చెప్పు తీసి పొరుగువానికి ఇవ్వటమే. ఈ పని ఇజ్రాయెల్లో ప్రమాణంగా ఎంచబడిను. ఆ బంధువుడు నీవు సంపాదించుకొనుమని బోయజుతో చెప్పగా తన చెప్పు తీయగా బోయజు ఆ బంధువుడు ఏమనంటే నీవే దాన్ని సంపాదించుకొనుము. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో ఎవడు కూడా మనకి బంధు ధర్మం జరిగించారయ్యా? ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. సమరయ స్త్రీని విడిపించడానికి ఆయన ఒక భర్త ధర్మం జరిగించాడు. ఎంతమంది తెలుసు అది? ఆమెకి ఎంతమంది ఉన్నారు ఇదివరకు భర్తలు? లక్ష్మి 6. అందరూ చెప్పండి. 6 చెప్పండి అమ్మా. ఎఫెసియా, స్ఫురణ, పెర్గమోస్, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా. ఈ 6 సంఘకాలాల్లో 6 భర్తలు వచ్చిన పౌలు మనల్ని విడిపించలేకపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి ప్రవక్త ఆయన, మంచి దైవజనుడు ఆయన, మంచి నక్షత్రికుడు ఆయన. 14 పత్రికలు రాసిన పౌలు తన పత్రికలో వివరించి ముద్రించని గ్రంథము 7వ దూతకు ప్రత్యక్షపరచిన అంటే ఈ దేవుని మర్మం అంతా ఎప్పుడు విప్పబడిందంటే అది పౌలు గారి కాలంలో విప్పబడాల. ఏందమ్మా మర్మం? దేవుని మర్మం. ఏందా మర్మం? దేవ మర్మం. ఏందా మర్మం? భర్త మర్మం. ఏందా మర్మం? బంధు ధర్మం. ఏందా మర్మం? విమోచకుడి యొక్క ధర్మ బంధం. ఆయన బంధువుడిగా రావాలి, సమీప బంధువుడిగా మోషేలోకి వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను నా ప్రజలను విడిపించుకోవాలంటే బంధు ధర్మం జరిగించాలంటే మోషే నువ్వు చెప్పు తీస్తే నీ లోపలికి నేను వచ్చి ఆ బంధువుడి యొక్క ధర్మం జరిగిస్తాను. మోషే ఎక్కడికి వెళ్ళాడయ్యా? ఐగుప్తులోకి వెళ్ళి బంధువుడి ధర్మం 20 లక్షల మంది ప్రజల తరపున జరిగించాడు. ఏం చేశాడు? తన చెప్పు విడిచిపెట్టాడు. ఆమెనంటారా? 3వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. చదవండి ఒకసారి. ఆది కాండం నిర్గమాకాండం 3వ అధ్యాయం. చదువు నాన్న. 5వ వచనం. దగ్గరకు రావద్దు, నీ పాదాలు కొన్న చెప్పులు తీసేయి, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది. అయ్యా ఇకైనండి అమ్మాయి చూడు. ఇప్పుడు దీన్ని మనోళ్ళు ఎట్టా అంటారంటే లక్ష్మి, చర్చిలోకి చెప్పులు వేసుకొని రాబాకండి, కాళ్ళు కడుక్కొని రండి, తాటలు ఊడిందా కాళ్ళు కడగండి, బూట్లు వేసుకొని ప్రసంగాలు చెప్పాకండి. వాస్తవానికి నిరోష అయ్యా పండు నువ్వు చదువుకున్నావు కదా, ఈ అబ్రాడ్స్లో ఇట్ట కాళ్ళతో ఉంటే చాలా పెద్ద తప్పు వాళ్ళ జీవితం. ఖచ్చితంగా షూ వేయాలి, ఖచ్చితంగా సాక్స్ ఉండాలి. ఒకవేళ సాక్స్ లేకపోయినా కనీసం షూ అయినా వేయాలి. మన దేశంలో ఏంది? చెప్పులు వేసుకుంటే పెద్ద పాపం, షూ వేసుకుంటే అంతకంటే పెద్ద పాపం. వాస్తవానికి ప్రతి వ్యక్తి అబ్రాడ్స్లో షూ వేస్తారు. మనమేమో చెప్పులు, నాటు చెప్పులు, కిర్రు చెప్పులు. చిన్నప్పుడు మనోళ్ళు ఎట్టుంటాయంటే ఇట్ట ఉండి ఇట్ట పైకి లేసింది ఒకటి, ఇట్ట మీసాలు ఎట్టుంటాయో ఆ చెప్పులు కూడా కిరికిరి చెప్పులను ఇట్లా ఉంటాయి. ఆ చెప్పులు వేసుకొని పంచి ఎగ్గడతంటే అప్పుడు పెద్ద మనిషి వస్తుండ్రా, బంధు ధర్మం జరిగిస్తాడు, విమోచకుడు ధర్మం జరిగిస్తాడు, భర్త ధర్మం జరిగిస్తాడు. వీళ్ళు రాలేదా? ఊళ్ళో లేరా జానకి వాళ్ళు? దేవధర్మం జరిగిస్తాడు అనుకుంటారు. వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు చెప్పులు విడిచిపెట్టడం అంటే ఏంటంటే, సార్ నేనున్నాను, ఇదిగోండి ఈ బిడ్డ పక్షంగా, ఈ ఊరి పక్షంగా, ఈ ఆస్తి పక్షంగా, ఈ సంతానం పక్షంగా మేము ఉన్నామని బంధుధర్మం ఎవరు జరిగించాలి? అందుకు దేవుడు వాడుకుంది మోషే శరీరాన్ని. మోషే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వెళ్ళాలి, తీసుకెళ్ళాలి నా ప్రజలంటే నీవు నీ చెప్పులు విడిచిపెట్టుము, నిన్ను నీవు సమర్పించుకొనుము.
నువ్వు నించున్న స్థలం పరిశుద్ధమైనది. నీ చెప్పులు విడిచిపెట్టమంటే మోషే లోపలికి వచ్చి దేవుడు బంధుధర్మం జరిగించాడు. అందరూ చెప్పండి, రక్త సంబంధియగు విమోచన ధర్మం, ద కిన్స్మెన్ రిడీమర్. ఇదేందయ్య అంటే బంధుధర్మం, ఇదేందంటే భర్త ధర్మం, ఇదేందంటే దేవధర్మం, ఇదేందంటే విమోచన ధర్మము. ఇదే దేవుని యొక్క మర్మము. ఈ మర్మం అంతా ప్రవక్తలలో నుంచి దేవుడు చేశాడు. కానీ చివరి కాలానికి ఈ మర్మం అంతా ఎవరిలో నుంచి విప్పబడిందంటే 7వ దూతలో నుంచి విప్పబడింది. హల్లెలూయా. అంతే కదమ్మా. ఆది కాండంలో ఏం జరిగింది? 18వ అధ్యాయంలో, అయ్యా నాకు బంధువుడు ఉన్నాడు, వాడికి నేను ధర్మం జరిగించాలి, వాడు నా దగ్గర పెరిగాడు. లోతు, అయ్యా ఆ గ్రామంలో ఒకవేళ 50 మంది ఉంటే నీతిమంతులు రక్షించవా? ఆ గ్రామంలో 30 మంది ఉంటే నీతిమంతులు రక్షించవా? ఖచ్చితంగా నీతిమంతుల్లోంచి దుష్టులను వేరు చేస్తా. అయ్యా చెప్పు. బుద్ధిగల కన్యకల్లో నుంచి బుద్ధి లేని కన్యకలను నేను వేరు చేస్తా. మేకలలో నుంచి నేను గొర్రెలను నేను వేరు చేస్తా. ఓర్ఫాలో నుంచి నేను రూతును వేరు చేస్తా. వష్టిలో నుంచి నేను ఎస్తేర్ని. ఎందుకంటే వష్టి బంధుధర్మం జరిగించడానికి ఇష్టపడలేదు, 7 దూతలను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని ఆమె విమోచన ప్రణాళికలోకి రాలా. విమోచన ప్రణాళికలోకి ఎవరు వచ్చారంటే ఎస్తేరు వచ్చినది. హల్లెలూయా. విమోచన ప్రణాళికలోకి ఎవరు వచ్చారయ్యా అంటే రూతు వచ్చినది. విమోచన ప్రణాళికలో ఎవరు వచ్చారయ్యా అంటే తామారు వచ్చినది. విమోచన ప్రణాళికలో ఎవరు వచ్చారంటే 140,000 మంది యూదులు వచ్చారు. ఈరోజు విమోచన ప్రణాళికలో ఎవరు వచ్చారంటే బుద్ధిగల కన్యకలు. ఆ నీతిమంతులను దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. అందరూ చెప్పండి, ముందుగా ఎవరిని నిర్ణయించాడు వాళ్ళని పిలుస్తున్నాడు. నీతిమంతుడు జక్కయ్య, ఇతను కూడా అబ్రహాము సంతానమే. ఈ అబ్రహాము సంతానం కోసమే నేను వచ్చాను. ఆ కాలములో మీదటికి ఈ కాలములో నేను వస్తాను. ఆ నీతిమంతులను పేరు పెట్టి పిలుస్తాను. ఆ నీతిమంతులు 10 మంది ఉన్న ఆ గ్రామంలో పిలుస్తాను. ఈ ప్రార్థన లోతు కొరకు చేసినట్టుగా నేడగా కనిపిస్తుంది, కానీ ఇది నిజస్వరూపం ఏంటంటే మన కోసం ఆయన చేశాడు ఆ ప్రార్థన. ఒకవేళ పిడుగురాళ్లలో ఈ వర్తమానంలోకి 50 మంది రావాలని, ఏ వర్తమానం అయ్యా? 1963లో ఫిబ్రవరి 28న జీవకాలములో 7వ దూత భూమి మీద ఉండంగానే ఎడమ 41వ ప్రకారము ఆయన విమోచకుడు ధర్మం జరిగించడానికి 2వ రాకడలో భాగముగా వచ్చాడని ఎంతమంది అయితే నమ్ముతారో వాళ్ళందరూ నీతిమంతులు. వాళ్ళే తామారు, వాళ్ళే సమరయ స్త్రీ, వాళ్ళే పొట్టి చెక్కయ్య, వాళ్ళే రూతు, వాళ్ళే ఎస్తేరు, వాళ్ళే దేవుని చిత్తములో ఉన్న ఆ గొర్రెలు, వారే బుద్ధిగల కన్యకలు. వారిని దేవుడు ముద్రించి పెట్టాడు. ఎన్ని గ్రంథాలతోనయ్యా? 7 ముద్రల గ్రంథంతో ముద్రించి పెట్టాడు. ఇప్పుడు చదవండి ఇర్మియా గ్రంథం. కొంచెం నేను అలా వెళ్ళి ముగించేసి వస్తాను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం మన మూల వాక్యం ఇది. ముద్రించాడు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. యేసయ్యా 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 నా యేసయ్యా. చదువు అయ్యా 32వ అధ్యాయం 1 నుంచి. యూదారాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరం అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్యము. హల్లెలూయా. ఆ కాలములో యెరూషలేము 70 సంవత్సరాలు దెబ్బగా ఉన్నదంట. అయ్యా ఎంత సంవత్సరం? 5వ వచనములో చెరలోకి పోతున్నారు 70 సంవత్సరాలు. ఈ చెరలో నుంచి 70 సంవత్సరాలకు విడిపించబడాలి. 70 వారాలు, 70 సంవత్సరాలు. అదే చెప్పండి, దానియేలు యొక్క 70 వారములు. అంటే ఈ 70 సంవత్సరాలు యెరూషలేము ముట్టడి దెబ్బగా ఉంటుంది. ఈ యెరూషలేము బానిసత్వంలోకి వెళ్ళిపోద్ది. ఎంత దినాలు? 7 decades.
7 సంఘకాలాల్లో నిరక్ష 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం 7 సంఘకాలాల్లో బానిసత్వంలోకి వెళ్ళిపోద్ది. రమ్య, నికోలైతుల బోధ, యెజబేలు బోధ, బిలాము బోధ అనే ఆ యొక్క బంధకంలోకి క్రైస్తవ సంఘం వెళ్ళిపోద్ది. యెరూషలేము కనుక 7 decades అంటే ఏంది? 7 దశాబ్దాలు. అమ్మ 7 పదులు ఎంత? 10 అంటే దశాబ్దం. ఈ 7 దశాబ్దాలు అంటే 7 సంఘకాలాలు పండు. పాత నిబంధన అంతా కూడా కేవలము ఒక నీడ. 70 సంవత్సరాల చెరంటే 7 సంఘకాలాల్లో 2000 సంవత్సరాలలో క్రైస్తవ్యము బంధకముల్లోకి వెళ్ళింది. ఏం బంధకములయ్యా? నికోలాయితుల బంధకం, బిలాము బోధ అనే బంధకం, యెజబేలు బోధ అనే బంధకములోకి వెళ్ళిపోతుంది. ఆ బంధకంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎలా విడిపించబడతారంటే, ఇర్మియాకు వచ్చిన దేవుని వాక్యం ఏంటంటే, నువ్వు ఒక పొలం కొనాలి, ఒక బంధు ధర్మం జరిగించాలి. ఆ పొలము నీ సమీప బంధువులది. అది నువ్వు వెళ్ళి బంధు ధర్మంగా ఆ పొలాన్ని కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే, వెలుపట లోపట వ్రాత కలిగిన గ్రంథం. మీకు నోవాహు వాడి గురించి పోయినసారి చెప్పానా? ఏం చెప్పాను? వెలుపట లోపట కీలు పూయబడిన 7 ముద్రల గ్రంథమే నోవాహు ఓడ. అది నీడ. ఇప్పుడు ఇర్మియాను కూడా ఏమంటున్నారంటే, అందుకని ఆ ముద్రల గ్రంథంలో పేర్లు కలిగిన వాళ్ళే వచ్చారు. ఎవరా పేర్లు అంటే, నోవాహు పేరుంది, నోవాహు భార్య పేరుంది, నోవాహు 3 కొడుకుల పేర్లుంది. 8 మంది పేర్లు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథమైన నోవాహు గారి ఓడలో ఉన్నది. ఎవరా నోవాహు గారి ఓడ అంటే 7 ముద్రల గ్రంథం. 7 ముద్రల గ్రంథం యొక్క సంపూర్ణ ఛాయాచిత్రం, క్రీస్తు యొక్క సంపూర్ణ ఛాయాచిత్రం. అమ్మ 7 ముద్రల గ్రంథం అంటే ఏం తెలుసా? నన్ ఆఫ్ బట్ ఇట్ ఈస్ ద క్రైస్ట్. 7 ముద్రల గ్రంథం అంటే జీవవృక్షం. 7 ముద్రల గ్రంథం అంటే గొర్రెపిల్ల జీవగ్రంథం. 7 ముద్రల గ్రంథం అంటే సాక్షాత్ యేసుక్రీస్తే. 7 ముద్రల గ్రంథం అంటే ఈ కాలానికి దిగి వచ్చిన 7 ముద్రల గ్రంథమే యేసుక్రీస్తు. ఆ 7 ముద్రల గ్రంథంలోనికి, ఆ నోవాహు ఓడలోనికి నోవాహు పిలిచినట్టుగా ఈరోజు ఈ ప్రవక్త విలియం మేరీ బ్రెన్నమ్ ఆ 7 ముద్రల గ్రంథంలోకి నిన్ను పిలుస్తున్నాడు. అందుకని ఇర్మియా గారు ఆ యొక్క బంధు ధర్మం జరిగిస్తున్నాడు. ప్రవక్తలలో జరిగిన బంధు ధర్మం. పొలం కొని ఆ ముద్రలు కలిగిన 2 పత్రాలని కైకోలం, వెలుపట లోపట వ్రాత కలిగిన గ్రంథం. అందరూ చెప్పండి ఒకసారి తీయండి బైబిల్. ఇర్మియా గ్రంథం 7వ వచనము 32వ అధ్యాయం. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కొడుకు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనానోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుడు ధర్మం. అందరూ చెప్పండి, విమోచకుడు ధర్మం. చెప్పండమ్మా. భర్త ధర్మం, దేవధర్మం, బంధు ధర్మం, విమోచన ధర్మం. ఈ విమోచన ధర్మం ఏంటంటే 70 సంవత్సరాల చెరల నుంచి 70 సంవత్సరాల చెరల నుంచి విమోచన జరుగుతున్నది. 7 సంఘకాలంలో ఉన్న తప్పుడు బోధల్లో నుంచి మనకు కూడా ఒక విమోచన జరుగుతున్నది. మన భర్త వచ్చి మనల్ని విడిపించబోతున్నాడు. ఎప్పుడంటే 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత 6 సంఘకాలాల్లో సమరయ స్త్రీని ఎవరు కూడా విడిపించలేకపోయారు. ఎవరు బంధు ధర్మం జరిగించలేకపోయారు. ఎవరు భర్త ధర్మం జరిగించలేకపోయాడు. ఎవరు విమోచన ధర్మం జరిగించలేకపోయారు. ఎవరు కూడా అమ్మా ఏ ధర్మం? దేవధర్మం జరిగించలేకపోయారు. ఎవరు వచ్చారు ఆ కోసం? 7వ సంఘకాలంలో నిజమైన భర్త, నిజమైన ముద్రల గ్రంథం, నిజమైన జీవవృక్షం, నిజమైన చిన్న పుస్తకం, నిజమైన ఆ యొక్క ఓడ, నిజమైన ఆ యొక్క గురుతు, నిజమైన ఆ యొక్క ముద్ర, ఆ కైకోలం యొక్క ముద్ర, ఆ వెలుపటి ముద్ర, లోపటి ముద్ర వచ్చి ఆమెను ముద్రించుకున్నాడు. భర్త వచ్చినప్పుడు ఆమెకి ఏమొచ్చినాయి? 7 ముద్రలు అనే నీళ్లు వచ్చినాయి. ఏమేం చెప్తారా? అందుకని 32వ అధ్యాయంలో చూడండి. నీవు తండ్రి తోడబుట్టిన కుమారుడైన హనమయేలు యెహోవా మాట చెప్పున చెరసాల ప్రాకారంలో ఉన్న నా దగ్గరకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనానోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దాని విమోచన నీ వలనే జరగవలెను, దాన్ని కొనుక్కోమని అది చెప్పగా, నాతో అనగా అది యెహోవా వాక్యము, యెహోవా స్వరమని తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన కుమారుడైన హనమేలు పొలాన్ని కొని 17 తులముల వెండి దూచి అతనికి ఇచ్చి తిని, నేను క్రయపత్రం రాసి ముద్ర వేశాను. హల్లెలూయా. అందరూ చెప్పండమ్మా. ముద్ర గల విడుదల కైకోలం
ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలు ఒడంబడికను తీసుకోండి. అందరూ చెప్పండి ఇదేందయ్య అంటే 7 ముద్రల గ్రంథం. ఈ గ్రంథాన్ని ఏం చేయాలంటే 13వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఏమంటే ఈ పత్రములు అనగా ముద్ర కలిగిన క్రయపత్రాన్ని ముద్ర లేని క్రయపత్రాన్ని బహుదినములుండే తట్టు కుండలో పెట్టాలి. 7000 సంవత్సరాలకి మనకి సర్వ సృష్టికి విమోచన ధర్మం జరగటానికి ఇది ఒక నీడగా ఉంది. ఇది ఒక విమోచకుడి ధర్మంగా ఉంది. మా ఎన్ని ధర్మాలు చెప్పారు ఇప్పటికి మీకు చెప్పండి? దేవధర్మం, బంధుధర్మం, భర్త ధర్మం, విమోచకుడి ధర్మం. ఇప్పుడు విమోచన 7 ముద్రల ద్వారా వచ్చే ఆ యొక్క విడుదల ధర్మం. ఆ పేర్లని పిలవాలి. ఎవరా పేర్లమ్మా? అబ్రహాం కాలంలో ఇదిగో ప్రభువా నీతిమంతులు ఉండాలయ్యా, ఏ దేశాల్లో ఏ ఖండాల్లో ఏ గ్రామాల్లో అయితే నీతిమంతులు ఉంటారో వాళ్ళని దుష్టుల్లోంచి వేరు చేయ్యా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే జీవకాలంలో వచ్చి వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తాడు. ఏమా 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఏమన్నాడంటే, జక్కయ్య చెట్టు దిగి త్వరగా నేను నిన్ను జీవగ్రంథంలో ముద్రించుకోవాలి. వారి పేర్లు పిలుస్తున్నాడు. వాళ్ళు ఎలక్షన్లో ఉన్నవాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. సమరయ స్త్రీ, నేడే నీవు నాతో పాటు పరదైసులో జీవవృక్షాన్ని తినబోతున్నా. జీవవృక్షం ఆమె ఇద్దరు కలిసి తిన్నారు. నేను తలుపు తీస్తున్నాను, నేను తీసినప్పుడు తెరిచినప్పుడు కాలములో ఆ యొక్క జీవాహారాన్ని తింటాను. ఇప్పుడు 7 ముద్రల జీవాహారం ఇవ్వటానికి 1963లో 7 డెకేడ్స్ అయిపోయిన తర్వాత 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత విమోచకుడు ధర్మం జరిగించడానికి ఇర్మియాలో ఒక నీడ కనిపిస్తుంది. ఒక పొలం కొనుక్కోవాలి. ఒక పొలం కొనుక్కొని దాని పత్రాలు మట్టి కొండలో పెట్టాలి. చాలా కాలం అయిన తర్వాత అధికారము కలిగిన ఆ పేర్లన్నీ కూడా ఆ గ్రంథంలో నుంచి పిలువబడాలి. ఆ కొండ పగలగొట్టబడాలి. ఎప్పుడు పగలగొట్టబడిందయ్యా? 1963లో ఆ 7 ముద్రల గ్రంథం పగలగొట్టబడి దాంట్లో ఉన్న పేర్లు పిలుస్తున్నాడు. అదే దేవుని మర్మం. అందరూ చెప్పండి అయ్యా. ఇజుడు యుగములలో తరములలో దేవుని మర్మం 7వ దూత పలుకు దినములలో ముగిసింది. ఆ మర్మం ఏంటంటే నీడలలో దాగి ఉన్న దేవుని మర్మం. ఆ నీడలలో దాగి ఉన్న దేవుని మర్మం ఏంటంటే అబ్రహాము దగ్గర ఒక బంధు ధర్మం లోతు కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీతిమంతును రక్షించు ప్రభువా, 10 మంది ఉన్నా రక్షించు ప్రభువా, జీవకాలములో వచ్చి రక్షించు ప్రభువా, జీవకాలములో వస్తా అన్నావు కదా ప్రభువా, 1963లో వస్తా అన్నావు కదా ప్రభువా. 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత 7వ భర్తగా భర్త ధర్మం జరిగించడానికి, నీ భార్యను ఏలుకోవటానికి 7వ సంఘకాలంలో వస్తాన దేవా, నీతిమంతులు రక్షిస్తాన దేవా, 10 మంది ఉన్నా రక్షించయ్యా, 20 మంది ఉన్నా రక్షించయ్యా, 50 మంది ఉన్న ఆ వర్తమానములో ఎవరైతే రావాలో వాళ్ళ పేర్లు మాత్రమే నీవు తీసుకొని రండయ్యా. 1963లో వీటన్నిటి నీడలకి నిజస్వరూపంగా దేవుని మర్మం అంతా 7వ దూత వచ్చి అదిగో 7 ముద్రల గ్రంథం విప్పబడినది. అదిగో 1963లో 7 ముద్రల గ్రంథం తీసుకొని వస్తున్నాడు. ఎడమ 51వ పేర. కొంచెం ఆలోచించండి దేవుని వాక్యాన్ని. ఈరోజు మన అంశం పేరేం పేరు పండు? ద మిస్టరీ ఆఫ్ గాడ్. యుగములలో దాగి ఉన్న దేవుని మర్మం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనములో యుగములలో తరములలో ఉన్న దేవుని మర్మమంతా 7వ దూత వాక్యము పరిచర్య కాలములో మనకు బయలుపడింది. ఏందంటే అదే యూదా తామారు యొక్క భర్త ధర్మం, అదే రూతు బోయజు యొక్క బంధు ధర్మం, అదే మోషే ఇజ్రాయెల్ యొక్క విమోచన ధర్మం, అదే అబ్రహాము లోతు మధ్యలో జరిగిన బంధు ధర్మం, అదే ఇర్మియాకి హనమయేలుకి మధ్యలో జరిగిన బంధు ధర్మం, అదే 7 ముద్రల ధర్మం. నీ పేర్లను విమోచించటానికి, నీ పేర్లను తుడిచిపెట్టకుండా, నీ పేరు జీవగ్రంథంలో ఉండకుండా ఆ పేరు స్థాపించటానికి ఆయన బోయజుగా వచ్చాడు, ఆయన ఇస్కరియోతు యూదాగా వచ్చాడు, ఆయన మన కొరకు మోషేగా వచ్చాడు, ఆయన మన కొరకు ఇర్మియాగా వచ్చాడు. అవన్నీ నీడలు. ఇర్మియా వచ్చి బంధు ధర్మం జరిగిస్తున్నాడు, మోషే వచ్చి బంధు ధర్మం జరిగిస్తున్నాడు, యూదా వచ్చి బంధు ధర్మం జరిగిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కేవలము ఒక నీడ. అవన్నీ నీడైతే 1963లో ఆయన రావాలి. ఆ ముద్రల గ్రంథం పగలగొట్టబడాలి. చాలా దినాలు అయిన తర్వాత, 7000 సంవత్సరాల తర్వాత, 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత, 70 సంవత్సరాల తర్వాత యెరూషలేముకు విడుదల. ఓ దేవుని యొక్క నిజమైన నూతన యెరూషలేముకు విడుదల, దేవుని భార్యకు విడుదల, సమరయ స్త్రీకి విడుదల. నీకు విడుదల ఇవ్వటానికి వర్తమానం వచ్చింది.
నువ్వు బంధకాల్లో ఉన్నావా, నిరీక్షణ లేకుండా ఉన్నావా, ప్రవక్తను నమ్మకుండా ఉన్నావా, 7 ముద్దలు నమ్మకుండా ఉన్నావా, 7 సంఘకాలను నమ్ముకున్నావా, దేవుని విత్తనమైతే ఈ వెలుగు నీ కుటుంబం మీదకి వచ్చునుగాక. చదువు ఎడమ 51వ పేర. ఏం చెప్తుంది ఈ గ్రంథం? మనం దాని కనుక చూస్తే గొర్రెపిల్ల పుస్తకమును తీసుకొని ముద్రలను విప్పి ఆ పుస్తకము తెరచు వరకు దాని యందు గల మర్మములు ఎప్పుడయ్యా 7 ముద్దలు ఎప్పుడైతే విప్పబడిందో దేవుని మర్మం అంతా బయలుపరచబడింది. ఆ 7 ముద్దల గ్రంథం తెచ్చి బలిష్ఠుడైన దూత ఎవరికి ఇచ్చాడు? 7వ దూతకి ఇచ్చాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత ఒక చిన్న పుస్తకంతో వచ్చాడు. ఆ చిన్న పుస్తకమే రమ్య 7 ముద్రల గ్రంథం. అదే జీవాహారం, అదే జీవజలం, అదే జీవవృక్షం, అదే గొర్రెపిల్ల జీవ గ్రంథం. అది ఏ గొర్రెపిల్ల విమోచన గ్రంథం. అదే 7 ముద్రల గ్రంథం. ఆ గ్రంథంలో చిన్న పుస్తకం అదే, దాంట్లో నీ పేర్లు ఉన్నాయి, విమోచించబడిన వారి పేర్లు. అబ్రహాము చేసిన ప్రార్థన, నీతిమంతులు 10 ముందున్న వర్తమానంలో రక్షించబడాలి ప్రభువా. అందుకని 1963లో అబ్రహాము చేసిన ప్రార్థన, తామారు యొక్క నీడ, రూతు యొక్క నీడ, ఇర్మియా యొక్క నీడ, మోషే యొక్క నీడ, ఈ రూతు యొక్క నీడలు ఇవన్నీ కూడా 1963తో 7 దశాబ్దాలు అయిపోయిన తర్వాత, 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత మనల్ని పిలుచుకోవటానికి, ఎవరిని 11వ గంటలో ఉన్న మనల్ని పిలుచుకోవటానికి విలియం మ్యారిన్ బ్రన్నాం ద్వారా ఆయన మన పేర్లను విప్పటానికి, ఆ మర్మమంతా బయలుపరచడానికి 7వ దూతను పంపించి 7వ దూతకు ఆ పుస్తకం ఇచ్చి, ఆ బలిష్ఠుడైన దూత ఇదిగో మన పేర్లను పిలుస్తున్నాడు. అదే కడబోర శబ్దము, అదే విమోచన ధర్మము. ఈసారి మనకి విమోచన ధర్మం ఎవరిలో జరిగిందంటే బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానము. అది విలియం మ్యారిన్ బ్రన్నాంకి వచ్చి, ఆ విలియం మ్యారిన్ బ్రన్నాం నుంచి మన పేర్లు జగత్తు పునాది వేయబడుకునిపై ఎలాగున్నాయో ఆ మర్మం అంతా ఆయన ద్వారా మనకు బయలుపరచబడింది. ఇప్పుడు చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత ఏం ధరించుకొని అమ్మా? మేఘం ధరించుకొని ఉండను. ఒకసారి ఇక్కడ అన్నాను, ఈ వర్తమానము దారిని పోయే దానాలందరికి కాదు. ఈ వర్తమానం ఎలా ఉంటుందంటే, పండు, నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించడానికి కారణం ఏమి లేదు, అతని ఎన్నిక కాదు. యాకోబును ప్రేమించి యాకోబుకి దర్శనం ఇస్తున్నాడు. ఏం దర్శనం అమ్మా? నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఎవరా నిచ్చెన? మీరు వాక్యాలతో సహా ప్రూఫ్ చేస్తున్న జనాలు నమ్మట్లా, గొడవలు పెట్టుకుంటున్నారు. యాకోబు కల్లో నచ్చిన మనిషి కుమారుడు, ఆ నిచ్చెనకి 7 మెట్లు ఉన్నాయి. ఆ 7 మెట్ల మీదకి 7 దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. అదే ఆయన కుడి చెయ్యి. ఆ మనిషి కుమారుని కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన జ్ఞానం 7 సంఘకాలను చెక్కుకొని 7 దూతల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో యాకోబుకి అందుకనే దేవుడు దర్శనం ఇచ్చాడు, యాకోబుకి దేవుడు వాక్యం ఇచ్చాడు. యాకోబుని నేను ప్రేమించి వర్తమానం ఇచ్చాను. అందుకనే యాకోబుకి తన ముఖం మేఘం చూపించాడు. 1963లో ఆ మేఘం వచ్చి కనపడిద్దని ఎల్ అనే పేరు చేర్చి, నీ పేరు ఇజ్రాయెల్ అయితే, ఎందుకంటే నా ముఖం చూశావు, నా ముఖం పేరు పెన్ను ఎల్, నేను ఎల్ షదాయిగా, ఎల్లోహిముగా, ఎలోహిమైన దేవుడిని, మనిషి కుమారుడిగా అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చానో, మనిషి కుమారుడిగా మొదటి రాకలు ఎట్టొచ్చానో, అదే మనిషి కుమారుడిగా మేఘములోకి దిగి వచ్చాను. మనిషి కుమారుడు యొక్క రాకడ విలియం మ్యారిన్ బ్రన్నాం ప్రవక్త వాక్యం బోధిస్తున్నప్పుడే ఆయనలో ఎలాగైతే ఆ యొక్క హృదయ వివేచన జరిగినాయో, సొదొమలో జరిగినట్టుగా విలియం మ్యారిన్ బ్రన్నాంలో జరిగినాయి. విలియం మ్యారిన్ బ్రన్నాం భూమి మీద ఉన్నప్పుడు అగ్నిస్తంభం రాకడ జరిగినది. విలియం మ్యారిన్ బ్రన్నాం భూమి మీద ఉన్నప్పుడే ఎడమ 41 ప్రకారము 2వ రాకడలో మేఘంగా దిగి వచ్చాడు. ఇప్పుడు పెనుయేల్ అనగా అబ్రహాం సంతానానికి వాక్యం, యాకోబు సంతానానికి వాక్యం. యాకోబుని అందుకనే నా ముఖమును చూశావు, పెనుయేల్ అని పేరు పెట్టాడు. ఆమెన్ చెప్తారా? ఎందుకంటే యాకోబు సంతానానికి 7 దూతల వర్తమానం, యాకోబు సంతానానికి ఈ 2వ రాకడనే మేఘం. అయ్యా ఇప్పుడు చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత మేఘము ధరించుకొని వచ్చాడు. ఆ ముఖములోనికి మనం వెళ్ళాలి. చాలా మంది పాటలు పాడారు ఇదివరకు. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా,
సమీపించని మరొచ్చాడు కదా 1963లో. పాట ఎంత బాగా పాడతారో సంఘశాఖలలో. వీళ్ళ తస్సాదియ్య, వీళ్ళ గుణం బుట్ట అంటే ఏంది, వీళ్ళకి వాక్యం అర్థం అవ్వ. ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని దర్శనం చాలయ్యా, ఏసయ్యా, 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 ఏసయ్యా. ఏందా పాట? అర్థమైందా రమ్య? పాడారు కానీ పాట వచ్చేసరికి అర్థం కావట్లా. పాట నిజస్వరూపం దలుచుకొని వచ్చింది. ముఖమును చూసిన యాకోబు, నేను ముఖం చూశానే నేను చనిపోతానంటే నువ్వు చచ్చిపోవరు అబ్బాయి. ఈ మేఘాన్ని చూస్తేనే సరిపోరు, మేఘం చూడకపోతే వస్తారు, ముఖం చూడాలి. మనోళ్ళు ఏం పాడారు? లక్ష్మి మళ్ళీ పాడదాం. లక్ష్మి, ఆర్ యు రెడీ? ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా. అందుకనే నేను యాకోబును ప్రేమించింది, అతనికి నా ముఖ దర్శనం ఇచ్చా. యాకోబు సంతానికి నా ముఖ దర్శనం ఇచ్చా. నేను మేఘం ధరించుకొని వచ్చా, 1923లో వచ్చా, బలిష్ఠుడైన దూతగా వచ్చా. యాకోబు సంతానం మాత్రమే దీన్ని చూడగలరు. నేను యాకోబుని ప్రేమించి తిని, యాకోబుకి 7 నక్షత్రాలు ఇచ్చి తిని, యాకోబుకి 7 దూతలు ఇచ్చి తిని, యాకోబు సంతానానికే 7 ముద్రల బోధ. ఇది వేశ్య సంతానాలకి కాదు, ఇది హోసన్నా వాళ్ళకి కాదు, ఇది బిలాం బోధలకు కాదు, ఇది నికోలాయితుల బోధలకు కాదు, ఇది ఆడది చెప్తే వాక్యం అక్కడ ప్రభురాత్రి భోజనానికి వెళ్ళే వాళ్ళకి కాదు. నేను ఈరోజు అర్థం కావట్లేదా? ఏందన్న ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఓ చల్తా रहता है, బీచ్ మే ఓ ఆతీ रहते हैं, అవి మధ్య మధ్యలో వస్తుంటాయి, అవి మీరు పట్టించుకోవాలి. ఆడది వాక్యం చెప్తుంటే ఆడికి వెళ్ళి ప్రభురాత్రి భోజనం తీసుకునేది ఏంది? అది ఆడది కదా వాక్యం చెప్పేది. ఏం తెలియదు క్రైస్తవులకి. బాప్తిజం తీసుకున్నావా? ప్రభురాత్రి భోజనం తీసుకున్నావా? అయ్యా అన్ని సంఘాలు ఎట్టయితే ఆదివారాలు రాడవాడు, ఆదివారాలు ఏమో వాడు రాడంట. ఆదివారాలు ఆడ సేవ చేయాలి, మగోడేమో దక్షిణ భోగాల కోసం నెలకు రావాలి. ఏడ చదవండి అమ్మ, మనం చదువుకుందాం దేవుని వాక్యం. ఆదికాండం 30లో ఏముందంటే 32వ అధ్యాయంలోనమ్మా, 32వ అధ్యాయంలో యాకోబుని ఎందుకని ప్రేమించాడు అందరూ చెప్పండి. ఒక పాట పాడతాం, పాత పాట ఎవరికైనా గుర్తుందా? వాక్యము యాకోబుకు తెలియపరచిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియపరచిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని. ఒకరోజు వాక్యాన్ని నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేయటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సంఘ కాపరి అడ్డొచ్చాడు. చాలా దారుణమైన పరిస్థితి. ఈ పాట పాడుతా యాకోబుకి వాక్యం అట్టబయలుపరిచాడు. ఈరోజు యాకోబును ప్రేమించడం ఏంటి, ఏశావును ధ్యానించడం ఏంటి, ద్వేషించడం ఏంటి? ఈరోజు బుద్ధి గల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు? ఈరోజు ఓర్ఫా ఎవరు, ఎస్తేరు ఎవరు? యాకోబుకి ఆ యొక్క 7 నక్షత్రికుల యొక్క దూతలు ఎట్లా మర్మం యాకోబు తెలియబడింది. అది మందిరం కట్టబడింది, అదే దేవుని యొక్క వధువు. యాకోబు చూసింది వధువు
ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం యాకోబు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే నేను యాకోబును ప్రేమించి దర్శనం ఇచ్చాను, 7 దూతల దర్శనం ఇచ్చాను. హల్లెలూయా. యాకోబుకి నా ముఖ దర్శనం ఇచ్చాను. ఇది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఆమేన్ చెప్తారా? అందరూ చెప్పండి. 30 వచనంలో యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినది. ఆ స్థలానికి ఏమని పేరంటే పెనూయేల్. అంటే చెప్పండి, ప్రకటన గ్రంథం 10:1. దేవుడు బలిష్ఠుడైన దూతగా మేఘం ధరించుకొని ఆయన తలరాయిగా దిగొచ్చాడు. అది దేవుని ముఖం. హల్లెలూయా. అది దేవుని వాక్యం. అది ఎందుకని యాకోబు సంతానాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. యాకోబు సంతానాన్ని దేవుడు, ఏశావు సంతానాన్ని, ఏశావు సంతానాలకి దర్శనం లేదు, వాక్యం లేదు, 7 ముద్రలు లేవు, పెనుయేలు లేదు, మేఘ దర్శనం లేదు, అగ్నిస్తంభం దర్శనం లేదు, 12 నక్షత్రాల మర్మం తెలియదు, 7 నక్షత్రాల మర్మం తెలియదు, అపోస్తుల బోధ అంటే తెలియదు. వాళ్ళు ఏశావు సంతానం. కోట కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్ట సంతానం. దిగంబరులు వాళ్ళు, దరిద్రులు వాళ్ళు, దౌర్భాగ్యులు వాళ్ళు. వాక్యం అర్థమవుతుంది. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ గాడ్. 11వ గంటలో ప్రజలను మనం దేవుడు పిలుస్తున్నాడు. అది విలియం మేరన్ బ్రన్నాన్ ద్వారా పిలుస్తున్నాడు. 5వ గంట నుండి తెలుగులో, కానీ 11th hour అంటే అన్యజనులకు ఇవ్వబడిన కాలం అది. హల్లెలూయా. కాబట్టి 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోతారు మీరంతా. ఇర్మియాకు ఒక దర్శనం వచ్చినది, ఇర్మియాకు ఒక వాక్యం వచ్చింది. నువ్వు బంధు ధర్మం జరిగించాలి, నీ తోడబుట్టిన వాడి యొక్క పొలం కొనుక్కోవాలి, బంధు ధర్మం జరిగించాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి నా కుమారుడా, నువ్వు ఆ పొలం కొనుక్కోవాలి. ముద్రలు వేయబడ్డ గ్రంథం, ముద్ర లేని గ్రంథం, బహుదినములు కొండలో ఉండేటట్టుగా ఆ పేర్లు, ఆ వారసత్వం, అదంతా సంపదంతా కొండలో ఉండాలి. కొంతకాలం తర్వాత ఆ పేర్లు బయటకు తీయబడి, ఆ వారసత్వం బయటకు తీయబడి, ఆ యాజమాన్యపు హక్కులు వాళ్ళకి ఇవ్వబడి, ఆదాము పోగొట్టుకునే అధికారం అంతా వాళ్ళకి ఇవ్వబడింది. అది ఎప్పుడై అంటే జీవకాలంలో. అయ్యా, ఆదికాండం 18వ అధ్యాయం, ఇర్మియా 32వ అధ్యాయం, ఆదికాండం 38వ అధ్యాయం తామార్ పుస్తకం, ఋతు గ్రంథం 4వ అధ్యాయం విమోచన ధర్మం పుస్తకం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ఇవన్నీ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం, నెక్స్ట్ హోరేబు కొండ నిర్గమ 3, ఇవన్నీ కూడా ముడివేయబడి అక్షరాలుగా మన కాలంలో 1963లో ఫిబ్రవరి 20న ఆయన ముఖము ధరించుకొని, ఆయన మేఘము ధరించుకొని, ఆయన తన యొక్క తలరాయితో ఆయన ఎవరి దగ్గరికి వచ్చాయంటే విలియం మేరన్ బ్రన్నాం బ్రతికొండంగానే ఎడమ 41లో భాగంగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం ఆయనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రవచిస్తున్నాడు. ఆయన బోర ఊతున్నాడు. ఇప్పుడు మర్మం అంతా బయటకు వచ్చేసింది. ఏం మర్మం అమ్మా? దేవ మర్మం, బంధు మర్మం, భర్త మర్మం, విమోచన ధర్మం. ఈ మర్మం అంతా పూర్తయింది. ఏందయ్యా అంటే ఆ నీతిమంతుల పట్టికలో ఉన్న 50 మంది అయినా 10 మంది అయినా ముద్రించబడిన వారి పేర్లు తీసుకొని ఈ వర్తమానం మలాకి 4-5 మనల్ని పిలుస్తున్నాడు. దాన్ని విడిచిరండి. దేన్ని విడిచిరండి? దేన్ని విడిచిరండి? అబద్ధ బోధలు. ఈ 7 సంఘకాలలో ఉన్న నికోలైతుల బోధలు, ఈ 7 సంఘకాలలో ఉన్న యెజబేలు బోధలు, ఈ 7 సంఘకాలలో ఉన్న బానిసత్వం బిలాము బోధ, ఆ చెరలో నుంచి బయటికి రండి. ఇక్కడికి ఎక్కి రండి. ఎక్కడికి ఎక్కిరమ్మా? సన్సెట్ పర్వతం మీదకి ఎక్కి రండి. ఆ 7 ముద్రల బోధలోనికి ఎక్కి రండి. ఆ 7 ఉరుముల్లోనికి రండి. ఆ 7 సంఘకాలాల బోధలోకి రండి. మీకు దేవుని మర్మమంతా కూడా 7వ దూతనైన నేను మీకు బయలుపరుస్తున్నాను. ఈ కాలపు దూత మనల్ని ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమే పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఆగలా. ఇప్పుడు ఆ పిలుపు నీలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పిలుపు నీలోకి వచ్చింది. ఇప్పుడు ఆ గ్రంథం నీలో ఓపెన్ అయింది. ఇప్పుడు నువ్వు పలికినదే అద్భుతం. హల్లెలూయా. అలా చెప్పండి. పలకబడిన మాటయే. విలియం మేరన్ బ్రన్నాంకి బలిష్ఠుడైన దూత తెచ్చి 7 ముద్రల గ్రంథం ఇచ్చాడు. చిన్న పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకంలో పేర్లన్నీ కూడా 7వ ముద్ర, ఆ 7వ గ్రంథము, ఆ 7 గ్రంథములు, ఆ 7 ముద్రలు, 7 ముద్రల చేత ఆ గ్రంథం అంతా విలియం మేరన్ బ్రన్నాం పలుకుతున్నప్పుడు ఆ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని చెప్పానే, తామార్ దగ్గర యోధా మర్మం, బోయస్ దగ్గర రూతు మర్మం, ఇజ్రాయెల్ దగ్గర మోషే విమోచన ధర్మ బంధం,
ఇవన్నీ గ్రంథం ఓపెన్ అయిన తర్వాత ఈ నీడలంతట్లో ఉంది నేనే. ఆ పుస్తకంలో నా పేరు ఉంది. ఇప్పుడు ఆ విలియం మేరన్ బ్రన్నాన్ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? యోహాను తీసుకొని తినేసేసాడు ఆ పుస్తకం. ఆ యోహాను నువ్వే. ఇప్పుడు నీకు సార్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు నువ్వు ప్రవచిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు మాట పలికితే ఎన్నో దీవెన జరుగుతాయి. ఎందుకంటే ఈ యెరూషలేములోనే దీవెన ఉన్నది. ఈ 11 గేట్లు కలిగిన ఈ యెరూషలేముకి ఎన్ని గేట్లు ఉన్నాయమ్మా? 12 ద్వారాలు. ఈ 12 ద్వారాల యెరూషలేం అంటే నువ్వే. ఈ 12 మంది అపోస్తల బోధన నుంచి తీయబడిన యెరూషలేం, నూతన యెరూషలేము. నీకు 12 పునాదులు ఉన్నాయి, నీకు 7 ముద్రలు ఉన్నాయి, నీకు 12 గుమ్మములు ఉన్నాయి, నీకు 12 ముత్యములు ఉన్నాయి, నీకు 12 రత్నములు ఉన్నాయి. ఆ నూతన యెరూషలేం నీవే. నీ వాక్య బోధలోనికి వచ్చిన వారికే రక్షణ. ఇప్పుడు విమోచన ధర్మం వధువులో ఉంది. అబ్బా ఎవరెవరినో దాటుకొని దేవుని వాక్యం ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నది. ఈరోజు ఇర్మియాని పిలవట్ల, ఈరోజు మోషే అని పిలవట్ల, ఈరోజు విలియం మేరన్ బ్రన్నాన్ అని పిలవట్ల. ఈరోజు వధువులో నుంచి ఆయన విమోచన ధర్మం జరిగిస్తున్నాడు. ఈ వధువు వాక్యం ఎవడు వింటే వాడికి విమోచన, వాడికే రక్షణ, వాడికే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు. అంటే మనం ఏ ప్లేస్లోకి ఆశీర్వదించబడ్డాం చూడండి. ఇప్పుడు మనకు హోమ్ మినిస్టర్ జాబ్ వచ్చిందనుకో ఎంత గర్వంగా ఉంటుంది. లేకపోతే నాకు కూడా 1200 మందిలో ధీరుబాంబాని కొడుకు పెళ్లికి నేను కూడా ఇండియా తరఫున నన్ను కూడా పిలిస్తే నీకెంత గర్వంగా ఉంటుంది? నీకెంత గర్వంగా ఉంటుంది? నన్ను అందుకు పిలవాలా దేవుడు? నా విమోచన ధర్మం నువ్వు జరిగించాలి. మోషేని పిలవట్ల, ఇప్పుడు ఇర్మియాని పిలవట్ల లక్ష్మి, ఇప్పుడు బోయేసుని పిలవట్ల, ఇప్పుడు అత్తహశస్త పిలవట్ల, అహశ్వరోషుని పిలవట్ల, ఇప్పుడు చిన్న ప్రవక్తల్ని, పెద్ద ప్రవక్తల్ని, న్యాయాధిపతులని, రాజుల్ని పిలవట్ల, బంధు ధర్మం జరిగించడానికి అపోస్తులను పిలవట్ల, 7 సంఘ కాలాల నాయకులను పిలవట్ల, ఇప్పుడు విలియం మేరన్ బ్రన్నాన్ పిలవట్ల, ఇప్పుడు వధువుని పిలుస్తున్నాడు. ఇప్పుడు వధువు ఎవరో తెలుసమ్మా? చివరి కాలానికి చివరి స్వరం. చెప్పండి ఏమ్మా, ఏంటిది? ద ఫైనల్ వాయిస్ ఫర్ ద ఫైనల్. ఇప్పుడు నీ వాక్యం నమ్మిన వాళ్ళకే కృప, నీ వాక్యంలో ముద్రించబడిన వారికి కృప. ఆమేన్. 12 గేట్ల కృప నీలో ఉన్నది. నువ్వు 12 గేట్లు నీలో ఉన్నాయి. నువ్వు తలుపులు తెరిస్తే ఎవరికైనా కృప. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే రక్షించబడతారో వాళ్ళకే కృప. ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళకే దేవుని మహోన్నతమైన కృప. అందుకనే మహావేశ్యలో నుంచి బయటికి రండి, క్రూర మృగంలోంచి బయటికి రండి, బబులోనులోంచి బయటికి రండి, ప్రకటన 13లోంచి బయటికి రండి, ప్రకటన 17లోంచి బయటికి రమ్మని ప్రకటన 21 పిలుస్తుంది. ప్రకటన 21 ఏంది? నూతన యెరూషలేము వధువు. నిన్ను దేవుడు నీలో నుంచి పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అదే దేవుని మర్మం. నువ్వు ఆయన కలిసిపోయారు, అదే దేవుని మర్మం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ముద్రలో ఉన్నాడు. ఆ ముద్రలు ఎవరిలోకి వచ్చినాయి? నీలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ విత్తనం ఎవరుంది? నీలో ఉంది. ఇప్పుడు యోధా విత్తనం, ఆ ముద్ర ఎవరి దగ్గర ఉంది? తామారులో ఉంది. ఆమె ఎక్కడ ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర విత్తనం, అయ్యా నా పొట్టలో పెట్టాయా, నా పొట్టలో పెట్టాయా అంటలా. హోసన్న కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పొట్టలో విత్తనం పెట్టాయి అంటలా. నేను యోధా దగ్గరకే వెళ్తా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నేను యోధా దగ్గరే పడుకుంటా, యోధా రక్తం తీసుకుంటా, యోధా విత్తనం తీసుకుంటా, యోధాతోనే ఉంటా. ఆయన ఇస్కరియోతు యోధా కాదు, కానీ యోధా గోత్రపు కొదమ సింహం. ఎక్కడికైనా వేరే విత్తనం ఇప్పించుకుందాం పండు, నీకు అర్థం. ఇప్పుడు నేను అంటాను, తామారు వేరే ఏ విత్తనమైన తీసుకుందా? ఎందుకని యోధా విత్తనం కోసం వచ్చింది? యోధా విత్తనం కోసం తహతహలాడిపోయింది. ఎందుకంటే అది రక్తం, అది బంధువు ధర్మం, అది 7 ముద్రలు ఆయనలో ఉన్నాయి. ఆమె చెప్తారా? విమోచన ఆయనలో ఉన్నది. ఆయనలోనే నాకు సంతానం రావాలి, ఆయనే నా యొక్క పెద్ద, ఆయనే నా విమోచకుడు. యోధా నాకు కావాలి. యోధా కోసం ఆమె ఒక అవతారం ధరించింది. యోధా ఎక్కడికి వెళ్తే అక్కడ తామారు వెళ్తుంది. బోయాజు కనులు ఎవరి మీద ఉన్నాయంటమ్మా? తామారు కనులు మొత్తం యోధా మీదే ఉన్నాయంట. హల్లెలూయా. యోధా ఎక్కడికి వెళ్తే తామారు అక్కడికి వెళ్తుంది. యోధాను తామారు లవ్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? యోధా యొక్క పోలికలు నాకు కావాలంటుంది. యోధా యొక్క పుట్టక నాకు కావాలంటుంది. యోధా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది.
మా ఈ వర్తమానం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉంటాం. పక్షిరాజులు ఎక్కడుంటాయి అంట? యోధా ఉన్న దగ్గర పక్షిరాజులు అంట. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు నేను చెప్తున్న అంశం పేరు ఏంటంటే దేవుని మర్మము 7వ దూతలో నుంచి మనకు అర్థమైంది. ఇప్పుడు చదువు ఎడమ 51. ఎడమ 51. ఏం ధర్మం అమ్మా? చదువు ఆ 4. ఎడమ 50, ఎడమ కాదు, మొదటి ముద్ర 51. ఎడమ 41 ఏంటంటే 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే ఈ ముద్ర, ఈ రాకడ, ఈ బంధు ధర్మం, ఈ విమోచన ధర్మం మొత్తం పూర్తవ్వాలి. నౌ ద సీల్స్ ఆర్ బ్రోకెన్. ఇప్పుడు ముద్రలు పగలగొట్టబడ్డాయి. అమ్మా చూడు, అమ్మా ఇటు, ఈ ముద్రలు చాలా కాలం ఉండాలన్నాడు ఆ కొండలో ఇర్మియాతో ఏమన్నాడు? ఈ ముద్రలు చాలా కాలం ఉండాలి. ఎప్పుడు పగలగొట్టబడ్డాయి? 1963లో పగలగొట్టబడ్డాయి. నీడ నిజస్వరూపమైంది మన కాలంలోనే. 32 అధ్యాయం ఇర్మియా గ్రంథం 1963లో అది జరిగినది. 18వ అధ్యాయం ఆదికాండం జీవకాలము, ఇదిగో నీతిమంతులు రక్షించబడటం 10 మంది అనేది 1963లో అది ఫుల్ఫిల్ అయినది. యూదా తామారు కలుసుకోవటం అది 1963లో ఫిలప్ జరిగినది. రూతు బోయజ్ కలుసుకోవటం, ఆ రూతు గ్రంథం 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంతో 1963 ఫిబ్రవరి 20న ఫిలప్ అయినది. చదువు. అవును. ఎప్పుడమ్మా? విమోచన కాలమే సమాప్తమైంది. 7 ముద్రలు పగలగొట్టబడిన తర్వాత కొండల పత్రాలు బయటకు వచ్చేసినాయి, విమోచన పత్రాలు బయటకు వచ్చేసినాయి, వెలుపట లోపట వ్రాత కలిగిన ఆ ముద్రలు బయటకు వచ్చేసినాయి. జీవవృక్షం బయటకు వచ్చేసాడు, తనను తాను విప్పుకుంటున్నాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, బంధకాల్లో ఉన్నవారులారా, 70 సంవత్సరాల బంధకాల్లో ఉన్నవారులారా, 7 సంఘకాలలో బంధకాల్లో ఉన్నవారులారా, నేనిచ్చే ఆహారం తినండి, నేనిచ్చే నీటిని తాగండి. అమ్మా సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి తనను తాను విప్పుకున్నట్లుంది. 1963లో ఏం జరిగిందమ్మా? ముద్రలు విప్పినప్పుడు విమోచన కాలము, విమోచన ధర్మం సమాప్తమైనది, విమోచన కాలం సమాప్తమైనది. ఏలయనగా గొర్రెపిల్ల ఆయన యొక్క హక్కులను తీసుకొనుటకు మీడియేటర్ పరిచర్య ఆపివేసి, ఎప్పుడు వరకు? 7 ముద్రలు తెరవబడినంత కాలం 2000 సంఘకాలాలు ఆయన మధ్యవర్తి. ఇప్పుడు నిన్ను హక్కుగా తీసుకోవడానికి, నిన్ను భార్యగా తీసుకోవడానికి, నిన్ను కుమారుడిగా కుమార్తెగా తీసుకోవడానికి, నీకు పుత్ర స్వీకారం ఇవ్వటానికి ఆయన 1963లో దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా చదువు. ఆయన అంతవరకు మధ్యవర్తే. ఇప్పుడు ఆయన సింహముగా వచ్చాడు. ముద్రలు విప్పబడి నిజమైన ప్రత్యక్షత బయట వెళ్ళినప్పుడు, అప్పుడు గొర్రెపిల్ల తన స్థానం నుంచి బయటకు వచ్చాను. అది వాక్యానుసారమే. గత రాత్రి దాన్ని చదివితే ఏందది? ప్రకటన 5. ఆయన ముద్రలుగా ఉన్న గ్రంథాన్ని విప్పటానికి గొర్రెపిల్లగా ఉన్నాడు, కానీ ముద్రలు విప్పటానికి సింహముగా మారాడు. గొర్రెపిల్ల 2000 సంవత్సరాల గొర్రెపిల్ల ఈ 2000 సంవత్సరాల చివరిలో సింహముగా మారినది. ఆ గ్రంథమును తీసుకొనెను. అవునా? ఇంకా మధ్యవర్తిగాడు ఆయన సింహము, ద కింగ్, ద లైన్. రేపండి యూదా గోత్రపు. ఇప్పుడు ఎవరు యూదా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? తామారు ఆయన సింహం కాబట్టి సింహ విత్తనం తీసుకోవాలి. ఏమ్మా ఇప్పుడు చూడండి, తామారు యూదా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. జుడు గుడారాల పండగ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం కాదు, షాలేం రాజు ప్రార్థన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం కాదు. అప్పుడు నువ్వు వేష్యకి నీకు తేడా ఉండదు. మళ్ళీ చెప్తారు జాగ్రత్తగా. తామారు వేరే వాళ్ళ విత్తనం వేయించుకోవాలి, వేరే వాడి విత్తనం పొట్టలో పెట్టించుకోవాలి. ఎందుకు? కారణం నాకు ఆ యూదానే కావాలి.
ఆయన నా 7 ముద్రలు విప్పేవాడు, ఆయన నా గుర్తై ఉన్నాడు, ఆయన నా ముద్ర అయి ఉన్నాడు, ఆయన నా అధికారమై ఉన్నాడు. ఏం తీసుకుందాం ఆయన దగ్గర? నాకు నీ ముద్ర ఈ నాకు నీ అధికారమే, నాకు నీ దారమే. ఏమొచ్చిందమ్మా? ఆయన దారం తీసుకుంది, చేతి దారం, చేతి కర్ర, చేతి ముద్ర. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ ముద్ర కావాలంటే హోసనాలో దొరకదు. ఏమ్మా, ఆయన ముద్రల గ్రంథం హోసనాలో దొరికిద్దా? ఏ పండు ఈ నర్సాపేట ఎక్కడైనా దొరికిద్ది అది? ఆ తలరాయి వర్తమానం ఎక్కడ దొరకదు. ఈ 2వ రాకడ వర్తమానం ఎక్కడ దొరకదు. ఇది బలిష్ఠుడైన దూత వర్తమానం 7 ముద్రలోనే ఉంది. ఏమని చెప్పండి అమ్మా? ఎంత పెద్ద సంకల్పం మన మీద కలిగి ఉన్నాడు దేవుని. మర్మం అంతా 7వ దూత బోరలో మనకు అర్థమవుతుంది. ఎవరు 7వ దూత? మరి నీకు ఆ 7వ దూత వద్దా? ప్రవక్తను చేర్చుకుంటే ఏమొస్తుందమ్మా? ప్రవక్త గారి ఫలం వస్తుంది. ఎవరా ప్రవక్త? అబ్రహామే బ్రెన్హాం. అబ్రహాముని చేర్చుకోవాలి ఒకప్పుడు. ఆయన పేరేం పేరు? 20 అధ్యాయంలో, ఆదికాండం 20 అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు, గెరారు రాజు, అబిమెలెకు అబ్రహాముని చేర్చుకోవాలి. భార్యను తీసుకెళ్ళిపోయాడు, ఏదేదో చేయాలనుకున్నాడు. ఎవరై అంటే అబిమెలెకు దేవుని చిత్తములో ఆ అబిమెలెకు తిరిగి దేవుణ్ణి చేర్చుకున్నాడు. దర్శనం చూశాడు, కలభావం విన్నాడు. ఒక ప్రవక్త ఆయన, నీ సంతానం అంతా మూయబడుతుంది, నీ గర్భద్వారాలన్నీ మూయబడుతున్నాయి, మీ ఇంట్లో దాసులకి నీ భార్యకి గర్భద్వారాలు మూయబడితే ఆ ప్రవక్తను కనుక చేర్చుకోబోతే వెళ్ళి ఆ ప్రవక్తను చేర్చుకో. ఆ ప్రవక్తకి ఆస్తి ఇచ్చేసి, ఆ ప్రవక్తకి స్థలం ఇచ్చేసి, ఆ ప్రవక్తకి గొర్రెలు ఇచ్చేసి, ఒక కీడు మేలుకే ప్రియులారా. ఈరోజు ఈ వర్తమానం మనకి ఎంతైనా మేలే. మనం అనుకుంటాం కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆ నష్టాలన్నీ దేనికి? మనకు ఆశీర్వాదాల కోసం. అంతేనా? అబ్రహాం రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పమన్నాడు భార్యని? మాయ్, నువ్వు చూడటానికి చక్కగా ఉన్నావు కాబట్టి, ఈ ఊరు మంచిది కాదు కాబట్టి నువ్వు చెల్లెలు అని చెప్పు అన్నాడు. అన్నాడా లేదా? చెల్లెని చెప్పాడు. అబ్రహాం భార్యని ఎవరు పెట్టేసుకున్నాడు? గదిలో, అంతఃపురంలో అబిమెలెకు పెట్టేసుకున్నాడు. అబిమెలెకుతో దేవుడు మాట్లాడాడు. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకున్నాడు. గర్భద్వారాలన్నీ తెరవబడ్డాయి. తిరిగి ఆ ప్రవక్త గారికి ఎంత స్థలం కావాలంటే ఆ ఊళ్ళో అంత స్థలం తీసుకోమన్నాడు. ఏమ్మా, ప్రవక్తను చేర్చుకుంటే ఏమొస్తుంది? ఈరోజు ఈ మర్మం అంతా నీకు అర్థం కావాలంటే ఎవరు కావాలి నీకు? 7వ దూత బోర ఊదుచుండగా ఈ మర్మములన్నీ బయటపడ్డాయి. ఆయనే మలాకి 4-5 తండ్రులను పిల్లల తట్టు తిప్పటానికి వచ్చిన ఏలియా. ఈరోజు ఏలియా పరిచర్య వద్దంట. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? యాకోబు సంతానాన్ని ప్రేమించి యాకోబు సంతానానికి 7 ముద్దల గ్రంథం ఇస్తున్నాడు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకు కూడా ఈ మేఘం అర్థం కావట్లా. ఏ జనముకు కూడా 7 దూతలు అర్థం కావట్లా. యాకోబుకి నిచ్చిన దర్శనం. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరిలో ఆ మనిషి కుమారుడే ఆ నిచ్చెన. ఆ మనిషి కుమారుడికి 7 దూతలు ఉన్నాయి. ఆ మనిషి కుమారుడికి 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నిచ్చెనకి 7 మెట్లు ఉన్నాయి. ఆ మాట నేను చెప్తే జానకి అట్టుందా వేగులో, ఎట్టుందా వేగులో జోకులేస్తే ఒప్పుకుంటాను. ఏంది? రేపల నుంచి స్పీకర్లు వచ్చి జోకులేస్తే ఒప్పుకుంటారు. గుంటూరు నుంచి ఒక ఆయన బ్రాహ్మణుల పద్యాలన్నీ కొండలో పెట్టి చదివినట్టు చదివితే ఆయన ప్రసంగాలు ఒప్పుకుంటారు. ఒక కసి కలిగిన ప్రసంగం, ఒక పురుషుడు వర్తమానం బోధిస్తుంటే ఒక ఆయన ఎదురు తిరిగాడు. సమీప బంధువుడు ధర్మం జరిగిద్దాం అనుకున్నాను. నేనే మోషే గనక ధర్మం జరిగినట్టు జరిగిద్దాం అనుకున్నాను. నేనే అబ్రహాం గనక ప్రభువా ఈ యొక్క రేపల్లె మండలంలో 10 మంది నీతిమంతులు ఉన్న రక్షించదవా, ఏదో విత్తనం వేద్దాం ట్రై చేశా. ఈ రోజుకి దేవుని చిత్తం కాదు, రేపు దేవుని చిత్తం అయిద్దాం. అంతే కదమ్మా? అది మంటి కింద ఉన్నా, అది రాయి కింద ఉన్నా, నీతి సూర్యుడు వెలుగు ఒకసారి వస్తే నువ్వు ఎన్ని చీకట్లో ఉన్నా బద్దలు కొట్టుకొని వస్తావు. నువ్వు హత్యలు చేసినా సరే, నువ్వు మానవంగాలు చేసినా సరే, నువ్వు దేవుని విత్తనం అయితే వర్తమానంలోకి వస్తావు. నీ క్యారెక్టర్ని బట్టి కాదు, నీ ఎన్నికను బట్టి దేవుడు పిలుస్తాడు. ఏమ్మా, ఇదేదో నువ్వు నేరం చేసావా, ఘోరం చేసావా దాన్ని బట్టి పిలువబడవు. నీ నేరాలు ఘోరాలను బట్టి కాదు, నీ మంచితనం అసలు కాదు. జానికి
చాలామంది అనుకుంటారు మేము మంచోళ్ళం కాబట్టి ఈ వర్తమానంలోకి వచ్చాం. కాదు, నేను పెద్ద చెడ్డోడిని, అందుకే నాకు ఈ వర్తమానం వచ్చింది. ఎందుకంటే నేను ఎన్నిక. ఏదంటారే, నే దుష్టుడనైనను నే నా పాపములను తొలగి, అంత మనం సమరయ స్త్రీలమే. సంసోను మనమే. సంసోను మన నీడ 7 జడలు వేసుకొని గుడ్డి కళ్ళు తెచ్చుకుంది మనమే. 7 జడలు పోయినాయి, గుడ్డి కళ్ళు వచ్చేసినాయి, మళ్ళీ కళ్ళు వచ్చినాయి, మళ్ళీ ఏమొచ్చినాయి అమ్మ, జుట్టు వచ్చేసింది, మళ్ళీ ఏమొచ్చింది, పండు. 7 జడలు ఊడిపోయినాయి అన్నీ మళ్ళీ వచ్చింది. ఈసారి అత్యధికమైన బలం వచ్చింది. 7 జడలే 7 ముద్రలు. ఇది 7 ముద్రల బలం. ఏమొచ్చిందమ్మా, సంసోనికి ఏమొచ్చింది? 7 ముద్రల బలం ఫుల్గా 1963లో వచ్చింది. ఒక్కసారిగా షేక్ చేసాడు ఆ గుడికి, దేవాలయం మొత్తం. అబద్ధ బోధ అంతా కూలిపోయింది సంసోను ముందు. నువ్వు కాదా సంసోనివి? నువ్వు కాదా సమరయ స్త్రీవి? నువ్వు కాదా తామారువి? తామారు ఎవరి విత్తనం పడితే వాళ్ళ విత్తనం వేయించుకోవాలా? తామారికి ఎవరు కావాలి? తామారికి హోసన్న మినిషి బోధలు కావాలా? తామారికి కలవరి సతీష్ బోధలు కావాలా? నువ్వు తామారు అయితే ఆ బోధ అసలు లెక్క కూడా చెయ్యవు. నువ్వు నిజంగా తామారు అయితే ఆ విత్తనాన్ని చూసుకొని, ఆ ముద్రనే తీసుకొని, ఆ అధికారాన్ని తీసుకొని, ఆ దారాన్ని తీసుకొని నువ్వు ముద్రించబడిన దానిగా ఉంటావు. నిన్న ఒక ఆమె వచ్చింది మా దగ్గరికి, మా మేనత్త అయితే, అబ్బాయి మనం అందరిలో కలుసుకోవాలయ్యా, అక్కడికి వెళ్ళాలయ్యా, ఇక్కడికి వెళ్ళాలయ్యా, తిరుగుబోద్దాన. నాకేం పని? అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నా దగ్గర చాలా దేవుని యొక్క ఆహారం ఉంది, స్టోర్ చేసి పెట్టుకున్నా. మా ఇంటి నిండా పుస్తకాలే, స్టోర్, జీవాహారం. అది రోజుకు ఒక సొరువు తీసి ఆ దాంట్లో ఉన్న ఒక్కొక్క పుస్తకం తింటా ఉంటా. ఒక్కొక్క పుస్తకం, ఏదో వర్తమాన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, ఒక్కొక్క పుస్తకం తింటా ఉంటాను. తెలుసా మీకు? స్టోర్ చేసి అన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఫ్రెష్గా ఉన్న మన్నా అది. ఒక్కొక్క పుస్తకం తింటా ఉంటాం, ఒక్కొక్క ప్రసంగం తీస్తూ ఉంటాం, ఒక్కొక్క 7 ముద్దల గ్రంథం తీసి ఒక్కొక్క కోడ్ చదువుతూ ఉంటా. ఆ ముద్దల గ్రంథం ఏంది, ఆ దేవుని మర్మం ఏంది, ఆ 11 గంటల పిలువబట్టం ఏంది, ఆ పుత్ర స్వీకారం ఏంది, నీతికరణం ఏంది, శుద్ధీకరణం ఏంది, పరిశుద్ధాత్మ బాప్తిజం ఏంది, ఏంది 4 పురుగులు, ఏంది 4 జీవులు, ఏంది 7 సంఘకాలాలు, ఏంది 4 ముద్రలు, ఏంటి ఇవన్నీ. రోజుకు ఒక డైట్ నాకు ఉంది. నేను పోషించబడుతున్నా. నాకెందుకు గుడారాల పండుగలు? నాలాంటి కిందకి ఎలిషా శాలింరాజు బోధలు, నాలాంటి కింద కలవరి సతీష్ బోధలు, ఆ తెక్క సన్నాసుల బోధలు నాకెందుకు? ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు విత్తనమమ్మా? తామారు తీసుకుంది. యోధా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఒకసారి చదవండి. ఐ లైక్ తామారు అండ్ ఐ లైక్ యూదా. తామారు చూపులన్నీ యూదా మీదే ఉన్నాయి. బోయజు చూపులన్నీ రూతు మీదే ఉన్నాయి. రూతు చూపులన్నీ బోయజు మీదే ఉన్నాయి. హల్లెలూయా. నీ చూపులన్నీ వర్తమానంలో ఉండాలి. అమ్మాయి, వేరే పొలంలోకి వెళ్ళబాకు, వేరే చోట పరిగేరుకోబాకు. అంతేనా? వేరే చోట నీకేం పని? గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు కావాలంటే, నీ పేరు తుడిపి పెట్టకుండా ఉండాలంటే, బోయజుని నేను వచ్చి నీకు బంధుధర్మం జరిగించాలంటే ఈ పొలంలో నీళ్లే తాగు, ఈ పొలంలో పరిగే ఎరుకు. ఆమంటుంది మా మేనత్త, ఆమంటుంది, అయ్యా తెనాల్లో ఒక భ్రష్టుడు ఉన్నాడు, వాడి దగ్గరికి 1000 మంది వస్తాడు, వాడు ఒక భ్రష్టుడు అయ్యా, వాడి దగ్గరికి రా అంటాను. భ్రష్టుల దగ్గరికి నేను ఎందుకు వస్తా? దిక్కుమాలినోడి దగ్గరికి నేను ఎందుకు వస్తా? వాడికి గుడ్డలు లేవంట. అక్కడ గుడ్డలు లేని వాడి దగ్గరికి ఎవరిని వెళ్తారమ్మా? మనం ఏమన్నా వాళ్ళు ఎవర్రా? నాగసాధువుల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? వాళ్ళకి గుడ్డలు ఉండవు. నాగసాధువులు ఎంతో. ఈరోజు కలవరి సతీష్, ఈరోజు హోసన్న మినిషి, వీళ్ళందరికీ గుడ్డలు లేవు. గుడ్డలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చూస్తాం? మా దిశమల చూస్తాం. దిగంబరులు వాళ్ళు అంటే వాళ్ళని మనం త్రోసిపుచ్చడం కాదు, ప్రేమతో చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. ఇక తీర్పే, ఈ వాక్యమే తీర్పు, ఈ వధువు వాక్యమే కృప. ఈ వధువు వాక్యంలోకి ఎవరు వస్తారో వాళ్ళే దీవించబడతారు. అట్టని వాళ్ళని నాశనం అవ్వాలని కాదు. వాళ్ళకి ఎన్నికలో లేరు. ఎన్నికలో ఉన్న అబ్రహామును, ఎన్నికలో ఉన్నావు నువ్వు ప్రియులారా. 1963 గురించి నువ్వు వింటున్నావంటే నువ్వు ఎన్నికలో ఉన్నావు. నువ్వు 7 ముద్దల గురించి వింటున్నావంటే నువ్వు ఎన్నికలో ఉన్నావు.
నువ్వు బలిష్ఠుడైన దూత వర్తమానం చదువుతున్నావు అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము ఎన్నిసార్లు తీసావు పుస్తకం? పండు నీ చేతితో నువ్వు ఎన్నిసార్లు తీసుకుంటావు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రతి ఆదివారం వచ్చి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఎడమ 55, ఎడమ 41. ఏంది ఎడమ? నాకు భర్తకి ఎడమ కాదు, నీకు నీ భర్తను కలిపే ఎడమ. ఎడమ అంటే ఏంటంటే కలిపేది. ఎడమ 5 సార్లు చదవాలి. ఎడమ అంటే 7 ముద్రలు, 7వ ముద్ర అది. ఎడమ 51లో ఇంకా ఆయన మధ్యవర్తి కాదు. ఎడమ 47 చదువు. ఇప్పుడు ఆయన భూమి మీద 7వ దూత ఉన్నప్పుడే ఆయన రాకడ జరిగింది. మరి 7వ దూత నీకొద్దా? పండు 7వ దూత వర్తమానం నీకొద్దా? నిరోష అర్ధరాత్రి కేక నీకొద్దా? జానకి కడబోర శబ్దం నీకొద్దా? రమ్య ఆర్పాటం నీకొద్దా? లక్ష్మి గారు ఎమ్మ దేవుని బోర నీకొద్దా? తల్లి ఇవన్నీ విలియం మ్యారన్ ప్రణాలో నెరవేరింది. అయ్యా ఒకటి కాదు, ఎన్ని ప్రవచనాలు ఆయన వాక్యం, ఆయన పుట్టకలో ఆయన పరిచర్యలో నెరవేరింది. మలాకి 4-5 ఎవరిని నెరవేరింది? అయ్యా పండు మలాకి 4-5 ఎవరిని నెరవేరింది? ప్రకటన గ్రంథం 10:7 ఎవరిలో నెరవేరింది? లూకా సువార్త 17:28-30 ఎవరిలో నెరవేరింది? మత్తయి సువార్త 25:6 అర్ధరాత్రి కేక ఎవరిలో నెరవేరింది? మనిషి కుమారుడు పరిచర్య ఎవరిలో నెరవేరింది? దేవుని కుడి చేతిలో 7వ నక్షత్రం పరిచర్య ఎవరిలో నెరవేరింది? సంఘములన్నిటి కోసం పంపబడిన దూత ఎవరిలో నెరవేరింది? దేవుని మర్మం అంతా ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడే నెరవేరింది. మీకు ఆయన వద్దా? ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా రిబ్కా? ఎస్, నేను ఈ వర్తమానం తేయలేదని. ఈ వర్తమానం నాకు కావాలి. ఈ యూదా విత్తనం నాకు కావాలి. ఈ తామారునైన నాకు యూదానే కావాలి. ఈ 7 ముద్రలే కావాలి. బోయాజు ఎక్కడికి వెళ్తుంటే రూతు అక్కడికి వెళ్తాను. ఋతు నన్ను ప్రేమిస్తున్నావా? నా పొలంలోంచి బయటికి వెళ్ళబారు. ఋతు నన్ను ప్రేమిస్తున్నావా? నా దగ్గరే నీళ్లు తాగు. ఋతు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇక్కడే పరిగేరుకో. వేరొక చోట రక్షణ లేదు, వేరొక చోట కృప లేదు. ఈ 7 ముద్రల బోధన అనే కృప ఉంది. ఈ 7 సంఘకాలాల వర్తమానంలో కృప ఉంది. ఈ 7 దూతల వర్తమానంలో కృప ఉంది. ఈ 7 దూతల నక్షత్రాల కృప ఉంది. ఈ పక్షిరాజు వర్తమానంలోనే కృప 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 అని తలరాయిని తెచ్చిందే ఈ వర్తమానం. ఇది జెరుబ్బాబేలు వర్తమానం పండు. ఇది విలియం మ్యారన్ బ్రన్నాం వర్తమానం. ఎవరి జెరుబ్బాబేలు లక్ష్మి? ఎవరి జెరుబ్బాబేలు జానకి? జెరుబ్బాబేల్ ఈజ్ ద ప్రాఫిట్ విలియం మ్యారన్ బ్రన్నాం. జనులందరికీ, అన్యజనులందరికీ ఇష్టమైన వస్తువు ఆయన. అన్యజనులందరూ ఇష్టమైన వస్తువు అంట ఆయన. ఎక్కడున్నది? ఎక్కడుంది? ఏ గ్రంథంలో ఉంది? జకరియా, హబక్కు. అన్యజనులందరూ ఇష్టమైన వస్తువు ఈయన. ఎన్ని కొద్దా? ఈ మనుషులతో వెళ్ళవా? మొన్నోసారి నేను వాక్యం బోధించాను. ఇది ఏంటయ్యా అంటే ప్రవక్త గారు అంటున్నాడు, అన్యజనులందరికీ ఇష్టమైన వస్తువు. ఎవరా ఇష్టమైన వస్తువు? అన్యజనులందరూ ఇష్టమైన వస్తువు. అన్యజనులందరూ ఇష్టమైన వస్తువు ఎవరయ్యా? అదే మరి ఎక్కడున్నది? అన్యజనులందరూ ఇష్టమైన వస్తువు. హబక్కు, అదేంటి? హగ్గా. అది హగ్గాయ్. చదవండి. హగ్గై 2వ చాప్టర్ ఏముందయ్యా? హగ్గైకి ప్రత్యక్షమైన దేవుని వాక్యం. హగ్గైకి ఏమని ప్రత్యక్షమైతే జెరుబ్బాబేల్ అని ఆయన ఒక ఆఫీసర్. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకొంతకాలము, ఇంకొంచెము, ఇంకా కాలము, ఇంకొకసారి ఆకాశముని భూమిని కంపింపజేసే వర్తమానం నేను తేబోతున్నాను. ఆ వర్తమానం 7వ దూత వర్తమానం. అన్యజనులందరికీ యొక్క ఇష్టమైన వస్తువు. ఆయనే మందిరాన్ని కడతాడు. ఆ అన్యజనులందరి ఇష్టమైన వస్తువు కడవరి మందిరాన్ని కడతాడు. ఆ అన్యజనులందరి ఇష్టమైన వస్తువు ఏంటంటే, వస్తువు కాదు, హి ఈజ్ ఎ పర్సన్, ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్. అమ్మా, అన్యజనులందరి ఇష్టమైన వస్తువే విలియం మ్యారన్ బ్రన్నాం. అన్యజనులకు ఒక ప్రవక్త. ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన చేర్చుకోండి.
హల్లెలూయా. నేను భూమిని షేక్ చేస్తాను, ఆ విషయంలో నేను ఆకాశాన్ని షేక్ చేస్తాను. ఇదిగో యెహోవా వాక్యము ఆ యొక్క విలియం మేరన్ బ్రెన్నాం దగ్గరికి వస్తుంది. అతడు అన్యజనులందరి ఇష్టమైన వస్తువు, అతనే కడవరి మందిరాన్ని కడతాడు. ఇదే యెహోవా వాక్యము. హల్లెలూయా. ఎవరి హగ్గై 2వ అధ్యాయంలో ఉన్న అన్యజనులందరి ఇష్టమైన వస్తువు అంటే అతనే 7వ దూత. నీకొద్దా 7వ దూత? ఎప్పుడు మర్మం బయటపడిద్ది? ఎప్పుడు దేవధర్మం బయటపడిద్ది? ఎప్పుడు బంధు ధర్మం బయటపడిద్ది? ఎప్పుడు విమోచన ధర్మం బయటపడిద్ది? అంటే ఈ 7వ దూత భూమి మీద ఉండగానే ఆయన వచ్చి ఆయనకి 7 ముద్దల గ్రంథం ఇచ్చినప్పుడు, ఆ గ్రంథం అంతా తెరుస్తున్నప్పుడు దేవుని మర్మం అంతా బయటికి వచ్చేసింది. ఆయనే 7వ నక్షత్రం. ఎడమ 41. ఎడమ 41. ముద్రలు విప్పినప్పుడు మర్మములు బయటపడెను. ఆయన పాదములు నేల మీదను ఆ సముద్రం మీదను మోపి అమ్మా ఏం పెట్టుకొని వచ్చాడంట? 7 రంగుల వర్షధనుసు. అంటే 7 సంఘకాలాలు అయిపోయినాయి అనే దానికి చిహ్నంగా, గుర్తుగా 7 రంగుల వర్షధనుసుతో ఆయన భూమి మీదకి బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. అంటే ఇదేంది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది లక్ష్మి? విలియం మేరన్ బ్రెన్నాం అనే దైవజనుడు అమెరికాలో భూమి మీద ఆయన బ్రతికి ఉండగానే జీవవృక్షమైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. గొర్రెపిల్ల జీవగ్రంథమైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అయ్యా 7 ముద్రల గ్రంథమైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మర్మం అంతా కూడా 7వ దూత విప్పేశాడు. ఇప్పుడు ఆ మర్మం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. ఇప్పుడు చదవమ్మా ఎడమ 41. ఎడమ 41 కంటిన్యూ చేయి. ఎడమ 41 కంటిన్యూ చేయి. ఆయన తలపై వర్షధనుసుతో అమ్మా వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చాడు. అయ్యా ఇదేందా అయ్యా 1963 ఫిబ్రవరి 8న ఇది 2వ రాకడ సమయమున ఈ 7వ దూత అయిన విలియం మేరన్ భూమి మీద ఉండగానే 7వ దూత భూమి మీద ఉండగానే బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. ప్రకటన గ్రంథం నెరవేర్పు జరిగింది. ఎవరి కాలంలో నెరవేర్పు జరిగిందమ్మా? షాలేం రాజు కాలంలోనా? కల్వరి సతీష్ కాలంలోనా? హోసన్నా కాలంలోనా? ఏసన్నా కాలంలోనా? ఎవరి కాలంలో అయ్యా? పీడి సుందరరావు కాలంలోనా? దీవెనరావు పాస్టర్ గారి కాలంలోనా? గొట్టిపాటి యేసుదాస్ గారి కాలంలోనా? చేర్రెడ్డి దీవెనయ్య కాలంలోనా? ఎవరి కాలంలో? జానకి సమయల్ కుమార్ కాలంలోనా? ఎవరి కాలంలో? చెప్పండి. బ్రెన్హాం. చెప్పండి అమ్మా. విలియం మారియన్ బ్రెన్హాం. వీడికి బాగా పిచ్చి పట్టిందని మీరు అనుకోవచ్చు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఆయన ఎప్పుడు చూడాల. నేను మోషేని కూడా చూడలేదు. ఈవెన్ నేను ఏస్కేల్ని కూడా చూడాల. కానీ నేను విశ్వసిస్తున్నా, ఏస్కేల్ నా ప్రవక్త. చక్రంలో చక్రం చూసిన నా ప్రవక్త. మోషే నా ప్రవక్త. ఐ బిలీవ్ ప్రాఫిట్స్. I believe God. I believe word of God. I believe 7 stars. I believe apostles. నేను అపోస్తుల్ని ఎప్పుడు చూడలా. నేను యెరూషలేం చూసి వచ్చా కానీ అపోస్తుల్ని ఎప్పుడు చూడలా. యెరూషలేం అంటే ఓ దేశం కాచి డబ్బులు ఉన్నాయి కానీ చూస్తున్నాం. మరి అపోస్తుల్ని ఎవడు చూపిస్తాడు? చచ్చిపోయిన ఎవరు చూపిస్తారా? నేను విలియం మేరన్ బ్రెన్నాను కూడా చూడలా. ఆయన నాకేం చుట్టం కాదు. నేను ఆయన ఎప్పుడు పూజ చేయలే. నేను ఆయన ఎప్పుడు కూడా నేను ఆరాధించలా. ఆయనకి ఎప్పుడు నేను కొవ్వొత్తులు పెట్టలా. ఎందుకంటే నా దేవుడు ఎవరయ్యా? యేసుక్రీస్తు. ఆయన ఎవరు? దేవుణ్ణి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి గర్వపరుస్తున్నాను, గౌరవిస్తున్నాను. ప్రవక్తని చేర్చుకున్న అన్యజనులందరి ఇష్టమైన వస్తువు ఆయన. ఆయనకోసారి మనం ఏం చేయాలంటే ఒకసారి ఆయన్ని ఎంత అయినా కానీ ఒక్కసారి ఆయన్ని ఏం చేయాలి? మనం ఎగ్జాల్ట్ చేయాలి. అంటే తెలుగు పదాలు ఏవైనా తప్పే. ఆయన ఒకసారి మనం కనపరచడం తప్పులేదు. ఒక మోషేని కనపరచడం తప్పేంది? మోషే ప్రార్థించగా మన్నాను. మరి మోషేని కనపరచొద్దా?
మోషేని చేర్చుకోవద్దా మరి? మోషే అంటే ఎవరు? ఒక దేవుని స్వరూపం. నేను మోషేని ప్రార్థిస్తాను, నేను మోషేని ఘనపరుస్తాను, నేను మోషేని ఆరాధిస్తాను కూడా. ఎందుకంటే మోషేలో నా యేసు ప్రభు ఉన్నాడు. జానికి అర్థమవుతుందా? ఐ లవ్ మోజెస్ అండ్ ఐ లవ్ యెషయా ప్రవచించాడు, కన్యకను చూపించాడు నాకు. కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడు. నేను మరి యెషయాని ప్రేమించకుండా ఎట్టుంటా? నేను అపోస్తులు ప్రేమిస్తా, అపోస్తులు దేవుని వాక్యం ప్రపంచమంతా బోధించారు. నేను పౌలును ప్రేమిస్తా, పౌలును ఆరాధిస్తా, పౌలును గణపరుస్తా. పౌలు నా మొదటి నక్షత్రం. నేను గణపరచుకుండా ఎట్టుంటానమ్మా? పౌలు 7 గంపల్లో గంప, 12 గంపల్లో గంప పేతురు. నేను ఆయన్ని గణపరచకుండా ఎట్టుంటాను? ప్రవక్తని చేర్చుకోకుండా ఎట్టుంటాను? నాకు నోవా కావాలి, నాకు ప్రవక్తలందరూ కావాలి. బైబిల్లో రాయబడిన చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, 7 నక్షత్రకులు, 12 మంది నక్షత్రికులు, వీళ్ళందరూ నాకు కావాలి. వీళ్ళల్లో దేవుని వాక్యం ఉన్నది. వీళ్ళందరికంటే వీళ్ళందరికంటే అన్ని పరిచర్యలు విలియం మేరీన్ బ్రన్నాలో జరిగింది. ఆల్ ప్రాఫిట్స్, వారి పరిచర్యలన్నీ, వాళ్ళ నీడలన్నీ విలియం మేరీన్ బ్రన్నాలో జరిగింది. మరి ఈయనంత మహాప్రవక్త, ఈయనెందుకు మనం గణపరచకూడదు? ఆయనతో ఎందుకు పోకూడదు మనం? ఆయన యేసుక్రీస్తు కాదు సుమా, ఆయన మానవుడే. ఆయన పాదాల మీద మనం పడాల్సిన పని లేదు. ఆయనే అన్నాడు, నా పాదాల మీద మీరు పడబాక. యోహానా, నా పాదాల మీద, నేను కేవలం దేవుని దాసుడిని మాత్రమే. ఐ ఆమ్ ద ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్, వర్షిప్ ద గాడ్ ఓన్లీ, నాట్ మీ. విలియం మేరీన్ బ్రన్నాకి మనం దండం పెట్టకూడదు, ఆయనకు పూజ చేయకూడదు, ఆయన సాంబ్రాన్ని కడ్డీని వెలిగించకూడదు. ఆయన కేవలం ఒక మానవ మాత్రుడు. ఆ మానవ మాత్రుడిలోనికి దేవుడు వచ్చాడు, అందుకని దేవుడిని కనపరచండి. 100 సార్లు చెప్తాయి వాక్యం. మరి ఇప్పుడు అన్యజనులందరూ ఇష్టమైన వస్తువు, దేవుని మర్మము విప్పిన వస్తువు 7వ దూత. ఈ 7వ దూత నీకు దజానకి కావాలా? మరి ఆదివారం పెందలాడే వచ్చి దేవుని వాక్యమేనండి. ఈ అర్ధరాత్రి కేక మీకొద్దా? మిమ్మల్ని ఐక్యపరిచే వర్తమానం ఇది, మీకు దీవెనిచ్చే వర్తమానం, మిమ్మల్ని దాచిపెట్టే వర్తమానం, మిమ్మల్ని భద్రపరిచే వర్తమానం, మీకు ప్రేమనిచ్చే వర్తమానం. ఓ, ఆయన ముఖాన్ని నేను సూచితిని, పెనియేల్. ఆయన ముఖాన్ని 1963లో చూసి నేను యాకోబు సంతానాన్ని. నన్ను దేవుడు ప్రేమించాడు, యాకోబును ప్రేమించి యాకోబుకి 7 నక్షత్రాలు, 7 దూతలను ఇచ్చాడు. ఏడుంది? నిచ్చెనకి 7 మెట్లు అని ఏడుంది అంటే నేనేం చెప్తాను ఈ సమాధానం? పిచ్చోడా. వీళ్ళు సంఘశాఖల వాళ్ళని మనం అనకూడదులే, కానీ వాళ్ళ పాపం తెలియదు. ఆ పిచ్చితో నింపబడ్డారు, ఆ పిచ్చి బోధలు. పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని అటాక్ చేశాడమ్మా? పౌలు గారు రాకముందు ఎవరిని అటాక్ చేశాడు? ఆయన డైరెక్ట్ దేవుడిని అటాక్ చేశాడు. డైరెక్ట్ దేవుని నామాన్ని, ఆ పేరు లేకుండా చేద్దాం అనుకున్నాడు. వల్ల అయిందా? సౌలా, మునికోళ్ళకి ఎదురుతన్నట్టు నీ వల్ల అవుతుందా? నేనే యెహోవాను, నేనే అగ్నిస్తంభాన్ని, నేనే ప్రభువుని, నేనే వెలుగుని. నీకు నేను ఎదురు తిరిగానా? నీ వాక్యానికి నేను ఎదురు. అర్థం పరమార్థం తెలిసినప్పుడు పశ్చాత్తాపం ఉంటుంది. ఇప్పుడేముంటుంది? కింద పడి బోర్ల పడి ఆడవాల. అయ్యా, బోర్ల పడ్డా లేదా? ఎవరు పడ్డా లేదా? అగ్నిస్తంభాన నేను దూషించింది, మేఘస్తంభాన నేను దూషించింది, ఈ కాలపు వర్తమానాన్ని దూషించింది, 7వ దూతన నేను దూషించింది, ఆ పెనియేల్ని నేను దూషించినది, ఆ మేఘంగా వచ్చిన దేవుడిని 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే ఆ రాకడనా నేను దూషించేది. రాకడను దూషిస్తున్నారు ఈరోజు చాలామంది. 2వ రాకడ జరగలేదు, దూషిస్తున్న వర్తమాన పాస్టర్లు. బోర్ల పడ్డాడు. ఎవరమ్మా? బోర్ల పడేసి కన్నుకున్న పొరలన్నీ పీకేసేసాడు. కన్నుకున్న పొరలన్నీ ఆ లవోదికే గుడ్డితనం అంతా పోతే అప్పుడు పౌలు 14 పత్రికలు రాశాడు. శుభప్రదమైన నిరీక్షణ, ఆర్భాటం జరిగింది, ప్రధాన దూత శబ్దం, దేవుని 2వ రాకడ, మేఘాల మీదకి వచ్చే 2వ రాకడ, ఇవన్నీ అప్పుడు వివరించగలిగాడు. గమలీయేలు పదాల దగ్గర ఉన్నంతకాలం అది ఎంతవరకు అంటే భక్తి చేయాలి, చర్చికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి, దశమ భాగంలో వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలా, శరీరాన్ని పాడు చేసుకోకూడదు, శరీరాన్ని. ఇదే గమలీయేలు బోధ. కానీ ఎలోహిం బోధలోకి వచ్చిన తర్వాత, ఎల్షదాయిని కలుసుకున్న తర్వాత, మేఘస్తంభాన్ని కలుసుకున్న తర్వాత
ఎంటైర్ అతని పిక్చర్ అంతా మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఏమయ్యాడమ్మా? సౌలు ఏమయ్యాడు? సౌలుని పౌలుగా మార్చిన వర్తమానం. సౌలును పౌలుగా మార్చినానా. మరి వర్తమానం అంటే ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తే. బలిష్ఠుడైన దూత ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తే. 7 ముద్రలు ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తే. జీవవృక్షం ఎవరు అనుకుంటున్నారు? ఆ 7 ముద్రల గ్రంథం, ఆ జీవవృక్షం, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథం 1963లో నీ కోసం వచ్చినది. ఇదే దేవుని మర్మం. ఈ దేవుని మర్మం 7వ దూత చెప్తేనే అర్థమైద్ది. మరి నీకు ఆ 7వ దూత వద్దా? అదే పనమ్మ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుచుండగా ప్రవక్తలందరికీ తెలిపిన దేవుని వాక్యం మర్మమంతా పూర్తయింది. ప్రవక్తలకు ఏం చెప్పాడు? మోషే ఏం రాశాడు? ద్వితీయోపదేశకాండం రాశాడు, చెప్పు తీసే ధర్మం. మోషే ఏం రాశాడు? ఆదికాండం రాశాడు. ఆదికాండంలో యూదా ధర్మం, బంధు ధర్మం, రూతు పుస్తకం, ఇవన్నీ ప్రవక్తలలో నుంచి, న్యాయాధిపతుల్లోంచి సేవకులకు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక రకం చెప్పాడు. మోషే నిర్గమాకాండంలో ఒక బంధు ధర్మం. ఈ మర్మములన్నీ కూడా ఎవరు విప్పాడు? ఎవరు విప్పాడమ్మా? గొట్టిపాటి యేసుదాస్ ఇప్పాడా? గుంటూరులో ప్రభుదేశ ఇప్పాడా? లేకపోతే వాడు గౌడ పాస్టర్ వాడిప్పాడా ఆ యొక్క రేపల జోన్లో? ఎవరిని పిలుచుకోవాలో కూడా తెలియదు. కులానికి ఒక పాస్టర్ పిలిచాడా 7 ముద్దలు విప్పడానికి? దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? 7 ముద్దలు విప్పడానికి అమెరికాలోంచి ఎవరిని పిలుచుకున్నాడా? మోజెస్ సోదరుని ఏమన్నా పిలిచాడా? ఎవరిని పిలిచాడు దేవుడు? ఎవరిని పిలిచాడు దేవుడు? చెప్పండి అమ్మా. 7 ముద్రలు బయలుపరచడానికి ఎవరిని పిలిచాడు దేవుడు? 11వ గంటలో మనల్ని పిలవడానికి ఎవరిని పిలిచాడు దేవుడు? ఎవరిని ఎన్నుకున్నాడు కెంటకీ రాష్ట్రంలో? చక్కల గదిలో ఎవరిని పుట్టించాడు? అయ్యా, విలియం బ్యారన్ కన్నా ఎంత పేదోడు తెలుసా? నీకంటే పేదోడు. చక్కల గృహంలో పుట్టాడు. తినడానికి డబ్బు కూడా ఉండేది కాదు తెలుసా? ఎంత పేదోడు తెలుసా? తాగుబోతుల కుటుంబంలో పుట్టాడు. ఎక్కడ హాస్పిటల్ గట్ల, ఎక్కడ అనాథాశ్రయాలు గట్ల, ఎక్కడ విధవరాళ్ళ హోమ్స్ బెట్ల, ఎక్కడ రూపాయి సంపాదించుకోలే ఆయన. ఒక దీనుడు. నువ్వన్నా ఏదో చదువుతున్నావు ఇప్పుడు. ఆయన 7th క్లాసే, ఇంగ్లీష్ సరిగ్గా రాదు తెలుసా? మరి ఆయన పుస్తకాలు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయినాయిగా, ఇంగ్లీష్లో ప్రసంగాలు వెళ్ళిపోయినాయిగా. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కూడా అంత పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ కాదు ఆయన, ఓన్లీ 7th క్లాస్. మరి ప్రపంచానికే ఆయన చూపించాడు. దేవుడు సామాన్యతలో ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ఈరోజు ధీరుభాయ్ అంబానీ గురించి ప్రతి సోషల్ మీడియాలో వాడి గురించి, వాడి పెళ్ళం గురించి, వాడి బర్రె కొడుకు గురించి. ఆ మెళ్ళ అంట 500 కోట్ల నక్లెస్ అంట. దాన్ని చంపి నక్సలైట్లు తీసుకుని కాక. ఎందుకండి ఆ బంగారం చూపించడం? పేదవాళ్ళకి ఇస్తే ఇండియా పేద దేశం కాదనిపిస్తుంది నాకు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కుప్పేసి, వాళ్ళ దగ్గర ఉన్న వైద్యులు కుప్పేసి, ప్రజల్ని భాగస్వాములు చేసి వాళ్ళ జియో మాల్ట్లో ప్రజలందరికీ పంచిపెట్టి ఎంత బాగుంటుంది. హల్లెలూయా. నిజంగా కదా? ఆమె తాగే వాటర్ బాటిల్ అంట 1,75,00,000 అంట. అది ఫ్రాన్స్ దేశంలో 3 నదులు కలిసే దగ్గర నా నీళ్లు బట్టి దాంట్లో చిన్నగా బంగారం మిక్స్ చేస్తే ఆమెకి ఇప్పుడు ముసలితనం రాకుండా ఆమె చర్మం అంతా మెరిసిపోవాలంటే అది ఆమె వాడే ఎంత? దేవుడు మంచి పని చేశాడు. 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి మనుషులు చంపుతున్నాడు. లేకపోతేనా ఏందా ఆ డబ్బులు పరచటం ఏంటి? అది వాళ్ళ హోదా చూపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో 1,200 మంది అతిథులు వచ్చే వాళ్ళందరికీ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, వచ్చే వాళ్ళందరికీ కార్లు. ఏమ్మా, ఎంత మితిమీరిన తిండి, మితిమీరిన గుడ్డలు, బంగారపు గుడ్డలు ఎప్పుడైనా చూసేవాళ్ళ జానకి? బంగారపు గౌన్ అంట. కోడలకంట శారీనే 350 కోట్లు అంట. ఏంది వైపరీత్యం? అందుకని అంటున్నాడు, నువ్వు గుడ్డిదానివే, నువ్వు దరిద్రుడివిరా, నువ్వు దౌర్భాగ్యుడివిరా, డబ్బు సంపాదించుకున్నవరా, కానీ యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. నీ దగ్గర కలిమి ఉండొచ్చు, కానీ నీ దగ్గర దేవుని వాక్యం లేదే. ఆ వాక్యం ప్రపంచాన్ని సృష్టించింది. ఆ వాక్యం నిన్ను జీవింపజేస్తుంది.
ఆ వాక్యము నీకు మర్మములన్నింటినీ బోధిస్తుంది. ఆ వాక్యము దేవుని యొక్క సేవకుని ఎన్నుకొన్నది. ఆ వాక్యము దీనుడిని ఎన్నుకొన్నది. ఆ బట్టతలి కలిగిన ఒక పురుషుణ్ణి ఎన్నుకొంది. ఆ 7వ తరగతి చదువుకున్న ఒక దీనుణ్ణి ఎన్నుకున్నది. ఈ వర్తమానం సామాన్యత అయ్యా. ఈ వర్తమానం ఇది సామాన్యులకు వర్తమానం. ఇది సామాన్యుల వర్తమానం. ఇది ఎన్నికలో ఉన్న వాళ్ళ వర్తమానం. అందుకని అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అయ్యా 10 మంది ఉంటే నీతిమంతులు రక్షిస్తావా? ఆ ప్రార్థన ఈ కాలానికి నెరవేరింది. 10 మందిలో నీతిమంతులు మనమే. 20 మంది ఉంటే పిడుగురాళ్ళలో ఈ 2వ రాకుండా తలరాయి దిగొచ్చింది, పెనియోలు దిగొచ్చాడు, ఆయన ముఖ దర్శనం మాకు కలిగింది. ఆ అర్ధరాత్రి కేక జరిగింది, ఇదిగో పెళ్లి కుమారుడు దిగొచ్చాడు. ఈ 2వ రాకుండా నమ్ముకున్న 10 మంది పిడుగురాళ్ళు ఉంటే వాళ్ళని విడిచిపెడతాడా? లక్ష్మి నిన్ను విడిచిపెడతాడా? రమ్య నిన్ను విడిచిపెడతాడా? నువ్వు నమ్మితే 2వ రాకడ జరిగిందని. అయ్యా నువ్వు నమ్మితే నిన్ను విడిచిపెడతాడా? ఎంత దీనమైన వర్తమానం, ఎంత అద్భుతమైన పెండ్లి విందు ఇది. అయ్యో ధీరుభాయ్ అంబానీ మొగుడు తల్లి కంటే అద్భుతమైన వర్తమానం, అద్భుతమైన విందు ఇది. ఈ పెళ్లి విందుకు నిన్ను పిలుస్తుంది ధీరుభాయ్ అంబానీ మొగుడు వర్తమానం ఇది. ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి విందు కాదు ఇది. ఇది గొర్రెపిల్ల వివాహ విందు. వాడి విందుకైతే ముఖ్యమంత్రి వెళ్ళొచ్చు, పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు వెళ్ళొచ్చు. కానీ గొర్రెపిల్ల వివాహ విందులోకి ఎవరు వెళ్తారు? ఆయన భార్యకి ఏముంది? సన్నని నార వస్త్రాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? 350 కోట్ల బంగారపు చీర కాదు, సన్నని నార వస్త్రాలు, దీనత్వం. ఆమెనా? ఎస్తేరికి ఏమున్నాయి? అహశ్వరోషి యొక్క వస్త్రాలు ఉన్నాయి. రూతుకి ఏమున్నాయి? బోయజ్ యొక్క వస్త్రాలు ఉన్నాయి. అయ్యా అమ్మాయి రిబ్కాకి ఏమున్నాయి? ఇస్సాకు పంపించిన వస్త్రాలు ఉన్నాయి. ఆమెనా? నీకేమున్నాయి? నీట్లో ఏమున్నది అమ్మా? నీట్లో ఏమున్నది జానకి? ముఖేష్ అంబానీ పంపించిన ఇన్విటేషన్ ఉందా? మీట్లో ఏమున్నది రమ్య? మా ఇంట్లో వర్తమాన గ్రంథం ఉన్నది. మాకు ఒక ఇన్విటేషన్, పరలోకపు ఇన్విటేషన్ ఉంది. మాకు ప్రేమ లేఖ ఉందంట. 7 ముద్దల గ్రంథం అని అంటాడు. ఇది భార్య కోసం పంపించిన ఇన్విటేషన్, పెండ్లి విందుకు పంపించిన ఇన్విటేషన్, పరలోక రాజ్యం నుంచి ఆ విందుకు పంపించిన ఇన్విటేషన్. అది అంట ద్రాక్షారసం కలిపి, పశువుల మాంసం కలిపి ఆ విందులోకి ఇన్విటేషన్ నాకు ఎప్పుడో 1963లో దేవుడు పంపాడు. ఒకసారి చదువు 7 ముద్దల గ్రంథం 1st పేజీలో. ఇది ప్రియురాల కోసం ప్రియుడు పంపించిన ప్రేమ లేఖ. ఇదే 7 ముద్రల లేఖ. ఇది విలియం మ్యారన్ బ్రన్నామ్ అని ఎలియాజర్కి ఇచ్చి పంపించాడు నాకు. ఆ దేవుని మర్మమంతా ఆ విలియం మ్యారన్ బ్రన్నాములో దేవుడు దాచిపెట్టి పంపించాడు. మరి నేను విలియం మ్యారన్ బ్రన్నామ్ నమ్మాలా వద్దా రమ్య? నాకు ఈ విషయాలన్నీ బయలుపడాలంటే నేను ప్రవర్తన చేర్చుకోవాలా వద్దా? నీకు ఈ విషయాలు బయలుపరచాలంటే మరి నువ్వు ఆయన పుస్తకాలు చదవాలా వద్దా? ఆయన వర్తమానాలు వినాలి వద్దా? ఉదయాన్నే లేచి ఆయన టేపు వినాలి. ఆయన టేపు వింటే నువ్వు దేవుని స్వరం వినండి. ద గాడ్స్ వాయిస్ ఫర్ ద ఫైనల్ ఏజ్. ప్రతిరోజు నువ్వు ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి. విలియం మ్యారన్ బ్రన్నామ్ టేపులు వినండి, ఆయన స్వరం విన్నట్టే మీరు. డైరెక్ట్ దేవుని నుంచి వచ్చిన స్వరం. చదువు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, పుస్తకం మొదట్లో ఉంటుంది, ఆ మేఘం బొమ్మ కింద. ఈ పుస్తకం ఈ పుస్తకం ఏంటంటే ధీరుభాయ్ అంబానీ ఇంటి పెండ్లి విందు కాదు ఇది. ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లి విందు కాదు. ఆ బర్రెడు ఎవరు? ఆ పిల్లడి పేరు అనంత్ అంబానీ యొక్క పెండ్లి విందు కాదు ఇది. ఇది అద్భుతమైన విందు. చదువు అమ్మా. ఇది పెండ్లి కుమార్తెకు అంకితం చేయబడిన విందు. అందరూ చెప్పండి, గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల భార్య తనను తాను రెడీ చేసుకుంది. నూతన యెరూషలేము పట్టణం తనను తాను సింగారించుకుంది, ఉద్ధరించుకుంది, తయారైంది, వివాహానికి తయారు. ఆమె పెండ్లి వస్త్రం ఇవ్వబడింది. ఎంత రమ్య? ఎంత? అది 350 కోట్ల కంటే విలువైంది. ఎంత దాని కాస్ట్? ఎంత? 1,70,00,000 వాటర్ బాటిల్ కంటే విలువైంది. ఎంత రామ్ చరణ్ తిరిగే 7.5 కోట్ల కంటే విలువైంది ఆ పెళ్లి వస్త్రం. ఇండియాలో 2వ వాడంట రామ్ చరణ్. ఏది? ఆ కారు రాయల్స్ రోవరో ఏందో రేంజో బొడ్లు 7.5 కోట్లు అంట కారు. ఇది నా పెండ్లి వస్త్రం అని చూపిస్తాడు వాడు. ఆడు సినిమాలు చూడటానికి మీకు సిగ్గు ఉండాలి, నాకు సిగ్గు ఉండాలి. నేను అందుకు ఎవడు సినిమాలు చూడను, నేను ఎవడు సినిమా వాళ్ళకి వెళ్ళను, నేను ఎవడు టీవీలు చూడను.
ఏ స్టార్ టీవీ చూడండి, ఆ స్టార్ టీవీనే మా ఇంట్లో లేకుండా చేశారు. నాకు ఒక పెండ్లి విందు ఉన్నది, చెప్పండి, నాకు ఒక పెండ్లి వస్త్రం ఉన్నది, నాకు ఒక గొర్రెపిల్ల ఉన్నాడు, ఆయన భార్యని నేను. అమ్మా నేనెవరిని? నేను ఆయన భార్యని, నేను తామారుని, నాకు యోధా కావాలి. చెప్తారా మీరు ఈ మధ్యాహ్నం? నేను తామారునయ్యా, నాకు ఆ యోధా కావాలి. నేను ఎస్తేరునయ్యా, నాకు ఒక అహశ్వరష్ కావాలి. నేను 7 ముద్దల గ్రంథాన్ని అయ్యా, నాకు ఆ బలిష్ఠుడైన దూత వర్తమానం కావాలి. నేనే ఆ 7 ముద్దల పుస్తకాన్ని అయ్యా. హల్లెలూయా. మోకరిస్తారా? దేవుని మర్మం మీకు అర్థమైందా? దేవుని మర్మంలో నువ్వు ఉన్నావని నీకు అర్థమైందా? దేవుని ప్రణాళికలో నీకు ఉన్నావని అర్థమైందా? ఈ మేఘం ఎందుకు దిగొచ్చిందో నీకు అర్థమైందా? లక్ష్మి, పెనియల్ను చూసావా? యాకోబు సంతానమే పెనియల్ను చూసింది. ఎల్ అంటే ఏందయ్యా? ఎలోహిం, ఎల్ షద్దాయ్, ఎల్బోలాన్, ఎల్. ఎవరమ్మా దేవుడు అంటే? ఎల్ ఎజోనాయ్, ఎల్ షద్దాయ్, 2 రొమ్ములు కలిగిన వాడు. ఓ, ఆ దేవుడు మనకు దొరికాడు. ఆ దేవుడు మనం చూసాం, ఆ రాకడ మనం చూసాం. ఆ 2వ రాకడ జరిగింది, అది 1963లో జరిగింది. ఆ దేవుని మర్మం అంతా ఇప్పబడింది. అందరూ చెప్పండి, దేవమర్మం, దేవుని మర్మం, భర్త ధర్మం, అన్ని మర్మాలే, అన్ని ధర్మాలే. ఆ ధర్మాలన్నీ 1963లో బలిష్ఠుడైన దూత పుస్తకం తీసుకొచ్చి ఆ పుస్తకంలో నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. 7వ దూత వర్తమానం నుంచి 7వ దూత ఎన్ని మర్మాలు బయట పెట్టాడు? 20 రకాల మర్మాలు బయట పెట్టాడు. సర్ప సంతానం, యేసుక్రీస్తునాలో బాప్తిజం, రూపాంతర, పరిశుద్ధుల రూపాంతర మర్మం, యెజబేలు బోధ, యెజబేలు యొక్క నాయకత్వం, నికోలైతుల ఎన్నో విషయాలు, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం, ఓ పుత్ర స్వీకారం, ఎన్ని బోధలు చేశాడు ఆయన, ఎన్ని మర్మలిప్పాడు, జరగనయ్యన్న సంగతులు. అమ్మాయి చూడు, అయ్యలారా ఇదేనా ఆ సమయం అనే పుస్తకం తీసుకొని దాంట్లో 21 మర్మాలు బోధించాడు. మర్మములో దాగి ఉన్న దేవుని మర్మాలు 7వ దూత బోధిస్తున్నప్పుడు ఈ అర్ధరాత్రి కేక్ అంటే ఎవరు? ఈ మర్మం బయలుపడింది. ఏర్పాటు అంటే బైబిల్లో టోటల్గా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రవక్తలకు, దాసులకు, సేవకులకు చెప్పిన ఆ కళలు, ఆ దర్శనాలు, ఆ నీడలు, ఆ నిజస్వరూపాలు, వాటన్నిటి యొక్క నెరవేర్పు, ప్రవక్తలకు అందరికీ చెప్పిన నెరవేర్పులు ఈ విలియం మ్యారియన్ బ్రన్నమ్ వాక్యం బోధిస్తున్నప్పుడు మొత్తం బయటకు వచ్చింది, మొత్తం ఓపెన్ అయినాయి. 7 ముద్రలు అంటేనే టోటల్ బైబిల్ యొక్క ఏంటి అయ్యా? మర్మం. సింపుల్ చెప్పాలంటే 7 ముద్రలు అంటే బైబుల్ని వివరించుట. చాలామంది బైబిల్ కాలేజీ హీరోలు, చాలామంది ప్రొఫెసర్లు, డీన్లు, డాన్లు, డూన్లు, రెవరెండ్లు, బిషప్పులు, 22, 32, ఓ రకరకాల వ్యక్తులు బైబిల్ని వ్యాఖ్యానించారు. ఆర్ఆర్కే మూర్తి వ్యాఖ్యానించాడు. బైబిల్ మిషన్ ముంగమూరి దేవదాసు వివరించాడు, దినకరన్ వివరించాడు, పాల్ యాంగిచో వివరించాడు, బిల్లీ గ్రాహం వివరించాడు. ఆయన ఎవరు? ముసలాయన, బ్యాప్టిస్ట్ వాళ్ళకి అందరికి హెడ్ బిల్లీ గ్రాహం. వింటున్నారా? రైనార్డ్ బాంకే వివరించాడు. ఎంతోమంది పుస్తకాలు, ఎంతోమంది, ఎఫ్రాయిం నాయుడు, పురుషోత్తం చౌదరి, ఎంతోమంది పుస్తకాలు రాసినాడు. ఎంతోమంది భక్తులు. ఎవ్వరు వివరించలేని విషయాలను ఎవరు ఇంక వాళ్ళు చెప్పలేరు. ఇంక వాళ్ళకి బయలుపరచబడలేదు. 7వ దూతకు బయలుపరచింది. మరి 7వ దూత నీకు వద్దా కావాలా? నువ్వు భార్యవైతే, దేవుని భార్యవైతే ఎలియాజర్ నీకు కావాలి. నువ్వు రిబ్కావైతే ఎలియాజర్ వర్తమానంలో ఈ మనుషులతోనే వెళ్ళాలి. ఈ మనుషులతో వెళ్ళదవా? వెళ్ళవా? యాకోబుకే నేను బయలుపరుచుకుంటా. మోకరించండి. యాకోబును ప్రేమించి ఏశావుని మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా. కాసేపు అమ్మ ప్రార్థనలోకి రండి. దేవుని మర్మం అంతా అది విడుదల చేయబడింది. 7 ముద్దలు మనకు విడుదల చేయబడ్డాయి. 7 ముద్దలు డౌన్లోడ్ చేసుకోండి. 7 ముద్దల పుస్తకం చదువుకోండి. 7 ముద్దల పుస్తకం దాన్ని వినండి. ఆ ప్రవక్త యొక్క వర్తమానాలు వినండి. మీరు దీవించబడతారు. మా వాక్యం మీకు దీవెనిచ్చింది. దేవుని వాక్యం మిమ్మల్ని వెలుగులోకి నడిపిస్తుంది. అది సంపూర్ణమైన వాక్యం 7 ముద్రలతో ఈ కాలంలోకి దిగి వచ్చింది. అది హత్తుకోండి. మీరు ఆ ప్రవక్తని హత్తుకోండి. ఆ ప్రవక్తని స్వీకరించండి. ప్రభువా, నాకు విలియం మ్యారియన్ బ్రన్నాంని ప్రవక్తగా పంపించినందుకే స్తోత్రములయ్యా. మలాకి 4-5 ఆయన నా కోసం పంపించినందుకే స్తోత్రములయ్యా. ప్రకటన 10:7 7వ దూతగా నా కోసం పంపించినందుకే స్తోత్రములయ్యా. చెప్పండి అమ్మా. నాకు ఇవ్వబడిన ఈ వాక్యములన్నిటికీ స్తోత్రములయ్యా. నాకు ఆర్భాటాన్ని పంపించారు ప్రభువా. నాకు ప్రధాన దూత శబ్దం అయ్యా. ప్రధాన దూత శబ్దం ఎవరు?
విలియం మ్యారన్ బ్రన్నాం యొక్క వాక్య పరిచయం, మృతులను సజీవులుగా చేసే దేవుని స్వరం అది. దేవుని బోరెవరు? పెండ్లి విందు. నిన్ను పెండ్లి విందులోనికి పిలుస్తుంది 7వ దూత వర్తమానం. నిన్ను ఆర్భాటంలోనికి పిలుస్తుంది 7వ దూత వర్తమానం. నిన్ను అర్ధరాత్రి కేకగా చేస్తుంది ఈ వర్తమానం. మర్మమంతా పూర్తయింది. యుగములలో ఉన్న దేవుని మర్మం, అయ్యా తరములలో ఉన్న దేవుని వాక్యం మర్మం 7వ దూత బోర ఊతున్నప్పుడు బయటికి వచ్చింది. మహాపరిశుద్ధాత్మ దేవుడా, మహాకృప కలిగిన దేవుడా, ఈ వర్తమానం నాకు ఇచ్చినందుకే శతకోటి స్తోత్రాలు. ఈ ముద్రల గ్రంథం నాకు తెరిచినందుకే శతకోటి స్తోత్రంలో. ఎడమ 55, ఎడమ 41, ఎడమ 52, ఎడమ 50, ఎడమ 128 ఈ విషయాలన్నీ నాకు బోధించావు. సామాన్యత అంటే ఏందో చెప్పావు, ఎడమ అంటే ఏందో చెప్పావు, మొదటి ముద్ర అంటే ఏందో చెప్పావు, 2వ ముద్ర అంటే ఏందో చెప్పావు, 3వ ముద్ర అంటే ఏందో చెప్పావు, 4వ ముద్ర అంటే ఏందో చెప్పావు, 5వ ముద్ర. మొదటి ముద్ర మోసము, తెలుపు. 2వ ముద్ర నలుపు గుర్రం. 3వ ముద్ర ఎరుపు గుర్రం. రాజకీయంగా చేసేసాడయ్యా. ఈ మర్మములన్నిటి 7వ దూత బోధించాడు ఆయన. తెలుపు, నలుపు, ఎరుపు. ఎస్తేరు గ్రంథంలో పసుపు, తెలుపు, తెరలు, 4 గుర్రాలు, 4 జీవులు, 7 సంఘకాలాలు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వర్తమానం. ఎక్కడ చూసిన నీడలే, ఎక్కడ చూసిన ప్రవక్తలకు దాసులు చెప్పిన దేవుని మర్మములన్నీ విలియం మ్యారన్ బ్రన్నాం బోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా మర్మములు పూర్తయ్యాయి. ఇక సమయం లేదు, ఇంక జడ్జిమెంటే. అమ్మా, అబ్రహాంకి ఏమో రాకడ, సొదొమ గొమొర్రాకేమో తీర్పు. ఈ రాకడను సందేహిస్తుంది ఎవరంటే శారా. నువ్వు అబ్రహాముగా ఉన్నావా, శారాగా ఉన్నావా, సొదొమ గొమొర్రాగా ఉన్నావా? నేనైతే అబ్రహాముగా ఉండదలుచుకున్నాను. నేను వాక్యాన్ని విశ్వసిస్తున్నా. అది నాకు జరుగునుగాక, ఆ రాకడ నాలో జరుగునుగాక, ఆ రాకడ నాకు అర్థమవునుగాక. నేను శారాయిగా డౌట్ పడనయ్యా. నేను శారాలాగా ఉండను ప్రభువా. నేను సొదొమ గొమొర్రా వలె కాలిపోయే స్థితిలో నేను ఉండను ప్రభువా. నా కుటుంబం రక్షించబడునుగాక, నా కుటుంబం బలపరచబడునుగాక, నా కుటుంబానికి ఈ వర్తమానం అర్థమవునుగాక. ప్రార్థన చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మ. కాసేపు, చాలా సమయం మనకుంది. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. పండు, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా కృపా నీ కృపా, కృపా 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 నీ కృపా, నీ కృపా పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలచినది కృపయే. ఉన్నతమైన పరిచర్య నీచినది కృపయే. కృపా 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 నీ కృపా, నీ కృపా నా యుద్ధములను ధరించినది కృపయే. కృపయే విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. కృపా 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 నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా. ఈ స్వరము 7వ దూత స్వరము. ఈ స్వరము ఈ చివరి కాల స్వరము. ఈ స్వరము ఎండ్ టైం మెసేజ్. కృపా కృపా కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంతో మధురమైన స్వరం, ఎంతో మధురమైన స్వరము. ఇదే 7వ దూత స్వరం.
నిన్ను పరిపూర్ణ ఏర్పాటులోనికి పిలుస్తున్నది ఈ స్వరం. ఈ స్వరమును గుర్తుపట్టావా? నువ్వు పక్షిరాజు అయితే ఈ స్వరాన్ని గుర్తుపడదువుగాక, ఆ కేకను గుర్తుపడదువుగాక. ఓ పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్య. ఈ ఉన్నతమైన పరిచర్య ఏంటో తెలుసారా నీకు? క్రాంతి రెండవ రాకడను బయలుపరచడమే. మేఘం దిగొచ్చింది. 1923లో రెండవ రాకడ జరిగింది. ఇదే నీకు ఇవ్వబడిన విలువైన పరిచర్య. పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్య. దేవదూతలకి ఇవ్వని పరిచర్య నీకు ఇచ్చాడు. ఆమెం చెప్తారా? ఓ ఎవ్వరికి ఇవ్వని పరిచర్య నీకు ఇచ్చాడు. ఏందో తెలుసా? దేవుని యొక్క జీవకాలములో దేవుడు వచ్చాడు. ఆయన జీవ గ్రంథములో నుంచి, ఆయన గొర్రెపిల్ల జీవం నుంచి ఆ పేర్లు బయటికి తీశాడు. ఆ పుస్తకం బయటకు రిలీజ్ చేయబడింది. అది 1963లో రిలీజ్ అయింది. అదే 7 ముద్రల పుస్తకం. ఆ గ్రంథంలో నీ పేరుంది. యోహాను తన పేరు లేదని ఏడ్చాడు, తర్వాత సంతోషించాడు. అదంతా మొదటి ముద్రలో ఉంది. ఎంత ఉత్సాహం, ఎంత తేజస్సు. నీ పేరు ధీరుభాయ్ అంబానీ ఇంట్లో ఉండటం కాదు, నీ పేరు అనంత అంబానీ ఇంట్లో ఉండటం కాదు. నీకు ఆ ఇన్విటేషన్ వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే. అది వేశ్యల గృహం. నీవైతే దేవుని చిత్తంలో ఉన్నావు. తప్పిపోయిన కుమారుడు కాదు, నువ్వు తండ్రి దగ్గరికి వచ్చి విందు తింటున్నావు. తండ్రి దగ్గర మంచి మంచి పదార్థాలు ఉన్నాయి. మంచి మంచి పశువులు కోసాడు. తండ్రి విందులోకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవడో పిచ్చోడు సినీ యాక్టర్కి వెళ్ళే విందు కాదు ఇది. ఎవడో క్రికెటర్స్ వెళ్ళే విందు కాదు ఇది. ఏదో బిజినెస్ దిగ్గజాలు వ్యాపారస్తులు వెళ్ళే విందు కాదు ఇది. ఇది గొర్రెపిల్ల విందు. ఎంత అద్భుతమైన కృప మనలాంటి దీనులకు, మనలాంటి సామాన్యులకు, మనలాంటి దేవుని ఎన్నికలో ఉన్న వారికి ఇది చివరి కాల స్వరం, చివరి కాల వర్తమానం, చివరి కాల విందు. ఇది పెండ్లి విందు. కృప కలుగునుగాక మన కుటుంబాలకి. ఓ మహిమగల తండ్రి నీకు స్తోత్రములయ్యా. జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రం. ఒకసారి ప్రార్థన చేయండి. 2 నిమిషాలు మీ కుటుంబాల కోసం, మీకున్న అప్పుల కోసం, మీకున్న ఆర్థిక ఇబ్బందుల కోసం, మీకేది కొదువు ఉన్నది ఆ దేవుని దగ్గర పెట్టండి. నీ ఆర్థిక అవసరత, నీ హృదయ వాంఛ ఏదైనా సరే ఈ రాత్రి దేవుడు నువ్వు పలుక జరిగిద్ది. 7 ముద్దల గ్రంథం తిన్నావు, నువ్వు పలుక జరిగిద్ది. నువ్వు మొరపెట్టినేలా పలుక జరిగిద్ది. హల్లెలూయా. మోషే మొరపెట్టినేలా 7 ముద్దల గ్రంథం తినే మీరు పలికితేనే అద్భుతాలు జరుగుతాయి. మీరు పలికితేనే రోగాలు పోతాయి. మీకు ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. ఏదేను వనములో ఆదాము పోగొట్టుకున్న గ్రంథం నీకు వచ్చిందమ్మా. అధికారం నీకు వచ్చింది, టైటిల్ నీకు వచ్చింది, యాజమాన్యపు హక్కు నీకు వచ్చింది. ఇది హక్కు పత్రం, ఇది రిడెంప్షన్ ప్లాన్. ఇది బంధు ధర్మం జరిగించి నిన్ను ఒక హీరోని చేయడానికి దేవుడు వచ్చాడు. నీలో ఒక బంధు ధర్మం, నీలో ఒక భర్త ధర్మం దేవుడు జరిగించాడు. ఇప్పుడు ఆ పుస్తకమే నీవు. ఇప్పుడు ఆ పుస్తకం నువ్వు తిన్నావు. ఇప్పుడు అధికారం అంతా నీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అపోస్తుల్లోకి ఇచ్చిన అధికారం, 7 నక్షత్రాలకు ఇచ్చిన అధికారం, ప్రవక్తల్లో ఇచ్చిన అధికారం, ఆ మహాధికారం, ఆ చేతి కర్ర, ఆ ముద్ర, ఆ దారుణం నీకు ఇవ్వబడ్డాయి. ఈ అంత్యకాలంలో ఆ యోధాకి ఇవ్వబడిన అధికారాలని తామారికి ఇచ్చినట్టుగా నీకు ఇచ్చాడు దేవుడు. పలకనేలా మొరపెట్టు అనట్లా దేవుడు. మొర్రపెట్టనేలా పలుకు అంటున్నాడు. పలుకు, స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. అద్భుతం నీ కుటుంబంలో జరుగునుగాక. మహిమలు నీ కుటుంబంలో జరుగునుగాక. రోగాత్మలు మీ శరీరాలను, ప్రాణాత్మ దేహాలను, మీ కుటుంబాలను, మీ బిడ్డని విడిచిపెట్టి పోవునుగాక. ఐ రిబ్యూక్ ఆల్ దెమ్. ఐ రిబ్యూక్ ఆల్ డిసీజెస్. హల్లెలూయా. మహిమ నా తండ్రి నీకు, మహిమ నాయన నీకు స్తోత్రం, నీకు ఘనతలు, నీకు మహిమలు, నీకు ప్రభావములయ్యా. యుగ యుగములకు నీకు శక్తి నాయన. నీ వాక్యంలో ఉన్న శక్తి వధువు మీదకి వచ్చునుగాక. లెట్ us pray. మా 2 నిమిషాలు నీ కుటుంబం కోసం. 2 minutes చేసుకోలేవా అయ్యా? నీ కోసం నువ్వు 2 minutes చేసుకోలేవా? నీ ఫ్యూచర్ కోసం చేసుకోలేవా? నీ భర్త కోసం చేయలేవా? నీ బిడ్డల కోసం చేయలేవా? నీ అల్లుడి కోసం చేయలేవా? నీ కోడల కోసం. ఓ లెట్ us pray. నీ తల్లి కోసం, మీ తండ్రి కోసం,
మీ బిడ్డల కోసం, మీ బంధువుల కోసం. అయ్యా ఇదిగో అబ్రహాం చేశాడుగా, నీతిమంతులు 10 మంది ఉన్నారయ్యా. లక్ష్మి, నీతిమంతులు 20 మంది ఉన్నారయ్యా. వాళ్ళు మనమే. అబ్రహాం మన కోసం ప్రార్థన చేశాడు. జానకి, నువ్వు చేయవా నీ కోసం ప్రార్థన? నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయవా? రమ్య, నీతిమంతులు 10 మంది ఉంటే రక్షించు ప్రభువా. అబ్రహాం చేసిన ప్రార్థన నెరవేరింది కదా. 7 ముద్దల గ్రంథం తీసుకుని మన పేర్లు పిలిచాడు కదా. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ వర్తమానం మా ప్రజలకు అర్థం కావాలయ్యా. ఈ వర్తమానం 7వ దూత వర్తమానం మా ప్రజలకు అర్థం కావాలి, మా బంధువులకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. నాకు ముద్రలు బయలుపరచు, నాకు 7 సంఘకాలాలు బయలుపరచు. ఓ లెట్ us ప్రే. మనం ప్రార్థన చేసుకుందాం. మహిమ 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 కృప కలుగునుగాక. ఈ స్వరము నాకు అర్థమవునుగాక. ఈ 7వ దూత స్వరము నాకు అర్థమవునుగాక. చిన్ని ప్రార్థన చేయి, చేయండి. నిక్కి ప్రార్థన చేయి, అక్కి ప్రార్థన చేయి, క్రాంతి ప్రార్థన చేయి, ఆ చిన్నపిల్ల ప్రార్థన చేయి, అందరూ ప్రార్థన చేయండి ఇక్కడ. ఓ మహిమ నాయన, ఎంత అద్భుతమైన స్వరం, అద్భుతమైన స్వరం, మేలైన స్వరం. ఓ పురుకొల్పే స్వరం, ఎంత స్వరం, మంచి స్వరం నాకు ఇచ్చావు. నా వంటి పాపిని ప్రేమించెను కృపా కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా కలవరములను తొలగించినది కృపయే, నా భయములను తొలగించినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా కృపా కృపా, నా హృదయమునకు భయమును కలిగించినది కృపయే, నా కలవరములను తొలగించేది ఈ వర్తమానమే. నీ కలవరములను, నీకు భయమును నేర్పేది ఈ వర్తమానమే. ఇది అంత్యకాల వర్తమానం, ఇది దేవుని స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా యుద్ధములను జరిగించెను, నా పాపములను తీసివేసెను. ఈ స్వరము, ఈ వర్తమానము, ఈ కృప, ఈ అద్భుతమైన ఈ వర్తమానం నాకు కావాలయ్యా. ఈ సాయంకాల వర్తమానం, ఈ వెలుగు వర్తమానం, ఈ జకర్యా 14:7 నాకు కావాలి ప్రభువా. నాకు ఈ షాలోం, నాకు ఈ వెలుగు రావాలయ్యా. నా మీదకి వెలుగు ఉదయించునుగాక.